So, in the last class we discussed about the just overview. I have given you overview of the whole Telangana history. And ఈ క్లాస్లో మనము ఈ తెలంగాణ హిస్టరీ యొక్క ఫస్ట్ టాపిక్ ఏన్షియంట్ తెలంగాణ హిస్టరీలో ఫస్ట్ టాపిక్ నుంచి మనం స్టార్ట్ చేద్దాం. సో ఈ కోర్స్ ఒక 6 to 7 or 7 to 8 అవర్స్ తీసుకొని తెలంగాణ హిస్టరీ మొత్తం ఒక ర్యాపిడ్ రివిజన్ లాగా మనం ఈ ఎగ్జామ్కి యూజ్ అయ్యేటట్టు ఓన్లీ వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ ఏరియాస్ అవి ఫోకస్ చేద్దాం. సో యాజ్ ఐ టోల్డ్ యూ దట్ తెలంగాణ ఇన్ ద ఏన్షియంట్ తెలంగాణ the most important topic and which have more weightage is Shatavahanas. Okay, and Shatavahanas ruled from which year to which year? They have ruled almost for 225 BC to 225 AD. They ruled almost for 450 years. 450 years. వాట్ ఈస్ ద సోర్స్ టు నో అబౌట్ శాతవాహనాస్? బేసికలీ ఇన్ ద ఏన్షియంట్ తెలంగాణ హిస్టరీ మనకు ప్రాచీన తెలంగాణ చరిత్రలో ఎక్కువగా క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఉండవు. చాలా మటుకు కన్ఫ్యూజ్డ్ స్టేట్లో ఉంటాం మనం, ఎందుకంటే హిస్టరీ అనేది ఇట్స్ నాట్ క్లియర్. సో హిస్టరీకి మనం ఎక్కువగా డిపెండ్ అవుతున్నాం దేనిపైన అంటే ఇన్స్క్రిప్షన్స్, కాయిన్స్, వాటిపైన డిపెండ్ అవుతున్నాం. ఇన్స్క్రిప్షన్స్, కాయిన్స్ అంటే శాసనాలు, నాణెములు, ఇవన్నీ దేని సబ్జెక్ట్ అసలు? ఇదంతా ఆర్కియాలజీ సబ్జెక్ట్, ఇదంతా ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్. సో హిస్టరీ మనకు క్లియర్గా లిటరేచర్ సరిగ్గా లేనప్పుడు, లేకపోతే లిటరేచర్ చాలా బయాస్డ్గా ఉన్నప్పుడు మనం ఆర్కియాలజీ పైన డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. సో చాలా వేగ్గా ఉంది మనకు సోర్స్. ఏంటంటే శాతవాహనుల గురించి తెలుసుకోవడానికి ఇంపార్టెంట్ సోర్స్ పురాణాలు. ఈ పురాణాలే శాతవాహన చరిత్ర చెప్తాయి మనకు. ఏ పురాణం చెప్తుంది? అసలు పురాణాలు మొత్తం ఎన్ని ఉన్నాయి తెలుసా? మొత్తం 18 పురాణాలు ఉన్నాయి. వాటినే మనం అష్టాదశ పురాణాలు అంటాం. దాంట్లో 3 పురాణాలు ఉన్నాయి. ఆ 3 పురాణాలు మనకు శాతవాహనుల చరిత్ర ఇస్తాయి. ఒకటి మత్స్య పురాణం, ఇంకొకటి విష్ణు పురాణం, ఇంకొకటి వాయు పురాణం. ఈ 3 పురాణాలు మనకు చరిత్ర తెలుసుకోవడానికి ఆధారాలు. ఇన్ఫ్యాక్ట్ చరిత్ర కాదండి, చరిత్ర తెలుసుకోవడానికి ఆధారం కాదు, శాతవాహనుల యొక్క క్రొనాలజీ ఏదైతే ఉంటుందో, అంటే ఏ రూలర్ నుంచి ఏ రూలర్ వరకు, టోటల్ హౌ మెనీ రూలర్స్ ఆర్ దేర్ ఇన్ ద శాతవాహన కింగ్డమ్ తెలుసా? మొత్తం ఎంతమంది రాజులు ఉన్నారు? ఈ 450 సంవత్సరాల పరిపాలనలో మొత్తం 30 మంది రాజులు ఉన్నారు. ఆ 30 మంది గురించి మనం చదవము, ఆ 30 మంది గురించి చరిత్ర కూడా ఉండదు. జస్ట్ ఆ 30 మంది పేర్లు ఏందో చెప్తుంది గంతే మత్స్య పురాణం. ఓకేనా? సో దాన్నే ఈ 30 మంది పేర్లనే మనం క్రొనాలజీ అంటాం. మత్స్య పురాణ గివ్స్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ద క్రొనాలజీ ఆఫ్ ద పొలిటికల్ హిస్టరీ, రూలర్స్, అంతే. ఇప్పుడు ఈ మత్స్య పురాణం ఏం చెప్తుంది అంటే, హూ ఈస్ ద ఫౌండర్ ఆఫ్ ద శాతవాహన కింగ్డమ్? హూ ఈస్ ద ఫౌండర్? డూ యూ నో దిస్? సిముక. ఫౌండర్ ఆఫ్ ద శాతవాహన కింగ్డమ్ ఈస్ సిముకుడు ఆర్ సిముక. అది. And in the Shatavahana chapter there are many ambiguities. Ambiguities అంటే some things which we do not know about Shatavahanas. దానిపైన చరిత్రకారులకు కూడా పూర్తి స్థాయిలో ఒక అర్థం అనేది అవ్వట్లేదు. శాతవాహనులు ఏ కులం? దీనికి ఆన్సర్ లేదు. శాతవాహనులు ఏ జాతి? దీనికి ఆన్సర్ లేదు. శాతవాహనుల నేటివ్ ప్లేస్ ఏంది? దీనికి ఆన్సర్ లేదు. దీన్నే అంబిగ్విటీస్ అంటాం. శాతవాహనులు ఏ కులం అనే క్వశ్చన్ వచ్చిందంటే ఆన్సర్ ఎగ్జామ్లో, దానికి ఆన్సర్ ఏమని రాయాలంటే బ్రాహ్మణులు. శాతవాహనులు బ్రాహ్మణులు. ఎక్కడ చెప్తుంది బ్రాహ్మణులని? ఏది రిసోర్స్ మనకి? గౌతమి బాలాశ్రీ. ఈమె గౌతమీపుత్ర శాతకర్ణికి తల్లి. ఓకే, ఆమె వేసిన శాసనం ఏంటంటే తెలుసా? గౌతమి బాలాశ్రీ గేవ్ నాసిక్ ఇన్స్క్రిప్షన్. ఆ నాసిక్ ఇన్స్క్రిప్షన్లా ఆమె ఒక పదం చెప్తుంది, మేము ఏక బ్రాహ్మణులం అని చెప్తుంది. ఏక బ్రాహ్మణులు అని చెప్తుంది కాబట్టి వీళ్ళు బ్రాహ్మణులు అని వాళ్ళే చెప్పుకుంటున్నారు. ఓకేనా? శాతవాహనాస్ are Brahmins. Shatavahanas are Brahmins. What is the source? Nasik inscription is a source. And there are many Nasik inscriptions. ఒకసారి నాసిక్కి పోతే ఎన్నో శాసనాలు ఉన్నాయి. నాసిక్లో ఎవరు ఇన్స్క్రిప్షన్ వేసినా దాన్ని నాసిక్ ఇన్స్క్రిప్షన్ అని అంటాం. కాకపోతే నాసిక్లో ఎవరు ఇన్స్క్రిప్షన్ వేసినారు అన్నది పాయింట్. నాసిక్ ఇన్స్క్రిప్షన్ విచ్ వాస్ గివెన్ బై గౌతమి బాలాశ్రీ. గౌతమి బాలాశ్రీ. ఓకే, this inscription says Gautami Putra Shatakarni is called as Eka Brahmana.
దిస్ ఈజ్ ద సోర్స్. వాళ్ళకు వాళ్ళు చెప్పుకుంటున్నారు బ్రాహ్మణులు అని, అంతే తప్ప మిగతా ఎక్కడ కూడా మనకు వీళ్ళు బ్రాహ్మణులు అని చెప్పి ఏ పురాణం చెప్పలేదు, ఏ సోర్సు మనకు చెప్పలేదు. ఇప్పుడు ఇది నాసిక్ ఇన్స్క్రిప్షన్ చెప్తుంది కదా. జినప్రభసూరి అనే ఒక శాతవాహనుల కాలం నాటి కవి, ఆయన ఒక పుస్తకం రాస్తాడు, దాని పేరు కల్ప ప్రదీప. ఆ కల్ప ప్రదీపలో జినప్రభసూరి ఏం చెప్తాడు, అది ఒక జైన పుస్తకం. ఆయన ఏం చెప్తాడంటే శాతవాహనులు అనేవాళ్ళు మిక్స్డ్ క్యాస్ట్ అని చెప్తాడు. మిక్స్డ్ క్యాస్ట్ అంటే వాళ్ళ ఫాదర్దో క్యాస్ట్, వాళ్ళ మదర్దో క్యాస్ట్, అట్లా అంబిగ్విటీ అంటున్నాం, ఒకరికొకరు చెప్తారు. ఇప్పుడు జినప్రభసూరి he wrote a text called as Kalpa Pradeepa. Jinaprabhasuri wrote a text called Kalpa Pradeepa. ఇంకా ఈ శాతవాహనులు ఏ జాతికి చెందిన వాళ్ళు అంటే శాతవాహనాస్ బిలాంగ్స్ టు విచ్ రేస్? జనరల్లీ there are two races in India. What are they? Aryans and Dravidians. Then they belongs to which race? This is also an ambiguity. We do not know. Basically, R.S. Sharma, historian, he says that Shatavahanas belongs to Aryans, Aryan race, and North Indians. B.S.L. Hanumantrao says they belongs to Dravidian or they both Aryanized Dravidian అని చెప్తారు. ఫస్ట్ R.S. Sharma, ఈయన ఏం చెప్తాడంటే R.S. Sharma ఏం చెప్తాడు, ఆర్యనైజ్డ్ ద్రావిడియన్స్ అని చెప్తాడు. శాతవాహనాస్ ఆర్ ఆర్యనైజ్డ్ ద్రావిడియన్స్ అంటే ఉత్తర భారతీయులే, కానీ దక్షిణ భారతదేశం యొక్క సంస్కృతిని వాళ్ళు అలవరుచుకున్నారు. సో దాంట్ వల్ల రెండు సంస్కృతులు కలిసిపోయి ఉన్నాయి వీళ్ళ దాంట్లో. అంటే నార్త్ ఇండియన్ కల్చర్ ఉంటుంది, సౌత్ ఇండియన్ కల్చర్ ఉంటుంది. నెంబర్ 2 బిఎస్ఎల్ హనుమంతరావు, ఈయన ఒక పుస్తకం రాస్తాడు, ఆంధ్రుల చరిత్ర అనే పుస్తకం రాస్తాడు. ఓకే, దాంట్లో ఈయన ఎక్స్ప్లెయిన్ చేస్తాడు శాతవాహనాస్ బిలాంగ్స్ టు ఆరియన్స్, అంటే వాళ్ళు నార్త్ ఇండియన్స్, వాళ్ళు బేసికల్గా వాళ్ళు ఇక్కడోళ్ళు కాదు అని ఈయన ఆర్గ్యుమెంట్. ఇట్లా ఒక్కొక్కటి చెప్తాడు. శాతవాహనాస్ రూల్డ్ సెంట్రల్ డెక్కన్ ప్లాట్యూ. Shatavahanas ruled, geographically speaking, Shatavahanas, which part of Andhra, South India they ruled is central Deccan. Shatavahanas rivals, who are the rivals of Shatavahanas? బద్ద శత్రువులు ఉన్నారు. వీళ్ళు పరిపాలించిన 400 సంవత్సరాల 300 సంవత్సరాలు వీళ్ళకు ఒక శత్రువు రాజ్యం ఒకటి ఉంది. వీళ్ళకు బార్డర్లోనే ఉంటుంది. వాళ్ళే శకులు. శాతవాహనాస్ రైవల్స్ ఆర్ షకాస్, అండ్ ది షకాస్ ఆర్ ద ట్రైబ్స్ ఆఫ్ ద సెంట్రల్ ఏషియా who migrated to India and settled in the central part of India. వాళ్ళు సెంట్రల్ ఏషియా అంటే కజకిస్తాన్, తుర్క్మెనిస్తాన్ ఆ ప్రాంతాల్లో నుంచి వలస వచ్చిన కొన్ని తెగలు, కానీ పవర్ఫుల్ తెగ. వీళ్ళు ఇండియాకి వచ్చి ఒక పెద్ద రాజ్యాన్ని సృష్టించుకున్నారు. ఇదే యాక్చువల్గా ఇండియన్ హిస్టరీలో చదువుతాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదంతా శాతవాహన రాజ్యం. నీలగిరి హిల్స్, ఈస్టర్న్ ఘాట్స్ వరకు కూడా ఇది మొత్తం శాతవాహన రాజ్యం. ఇప్పుడు శకులు ఎక్కడ పరిపాలిస్తున్నారు? ఈ గుజరాత్ నుంచి మొదలు పెడితే ఈ సెంట్రల్ ఇండియా మొత్తం శకులే. అందుకు దెర్ ఇస్ ఎ కాన్స్టెంట్ రైవలరీ బిట్వీన్ దీస్ 2 కింగ్డమ్స్. ఓకేనా? ఈ శకులలో మళ్ళీ రెండు రకాల శకులు ఉంటారు. ఒకరు గుజరాత్ షకాస్ అండ్ ఇంకొకరు ఉజ్జయిన్ షకాస్. క్లియర్? గుజరాత్ బ్రాంచ్, ఉజ్జయిన్ బ్రాంచ్. గుజరాత్ బ్రాంచ్ నే సౌరాష్ట్ర అని అంటాం, సౌరాష్ట్ర శకులు అంటాం. ఈ ఉజ్జయిన్ శకులే మళ్ళీ వాళ్ళు వేరే శకులు, వాళ్ళు మధ్యప్రదేశ్ నుంచి రూల్ చేస్తున్నారు. ఈ 2 బ్రాంచెస్ శాతవాహనులకు శత్రువులే. ఎలాంటి శత్రుత్వం ఉంది వీళ్ళ మధ్య? వ్యాపారము అనే విషయానికి వచ్చేసరికి వీళ్ళిద్దరు ఎప్పుడు తన్నుకుంటానే ఉంటారు. ఎందుకంటే వీళ్ళిద్దరికి కామన్ ట్రేడ్ పార్ట్నర్ ఈజ్ రోమ్. These 2 kingdoms have common trade partner, Rome. Europe is ruled by Roman Empire. For more than 5 centuries it was ruled by a Roman Empire. And that Rome is surviving because of the trade with India. That too particularly with the Shatavahanas and Shakas. And ఇదే గుజరాత్ సౌరాష్ట్ర దగ్గర ఒక పోర్ట్ ఉంటుంది వీళ్ళకి. ఏ పోర్ట్ పేరు విన్నారా ఎప్పుడైనా? బరూకచ్చా ఈజ్ ఎ పోర్ట్ ఏరియా ఇన్ గుజరాత్. దాన్నే ఇవాళ కొత్త పేరుతో పిలుస్తాము. ఏంటది? బ్రూచ్. ఇవాళ దాన్ని బ్రూచ్ అంటాం, ఒకప్పుడు దాన్ని బరూకచ్చా అన్నాం. ఇదే శాతవాహనులకు ఇంకొక పోర్ట్ ఉంటుంది,
కళ్యాణ్ ఈజ్ వన్ పోర్ట్, అది బాంబే దగ్గర ఉంటుంది ఆ పోర్ట్ ఏరియా. ఇది వాళ్ళకు యొక్క సమస్య శాతవాహనులకు షకులు. ఎప్పుడు యుద్ధాలు జరుగుతుంటాయి, జరిగిన ప్రతి యుద్ధంలో అని మనకు అవసరం లేదు, ఒకటే ఒక యుద్ధం మాత్రం మనకు చాలా ఇంపార్టెంట్. ఆ యుద్ధం పేరే జోగల్ తాంబి యుద్ధం. ఆ జోగల్ తాంబి యుద్ధం ఎవరికి జరుగుతుందంటే 23వ శాతవాహన రాజు. మొత్తం ఎంతమంది ఉంటారని చెప్పిన 30. అలా హూ ఇస్ ద 23rd? గౌతమిపుత్ర శాతకర్ణి ఫాట్ విత్ షకా, గుజరాత్ బ్రాంచ్ షాకా కింగ్, హిజ్ నేమ్ ఈజ్ నహపన. ఇక్కడ గౌతమిపుత్ర శాతకర్ణికి అక్కడ నహపనకు జరిగిన యుద్ధమే జోగల్ తాంబి యుద్ధం. ఆ యుద్ధంలో గౌతమిపుత్ర శాతకర్ణి నరికి పడేసినాడు. హీ కిల్డ్, బ్రూటల్లీ హీ కిల్డ్ Nahapana. What is the evidence to say that Nahapana's printed coins were reprinted by Gautamiputra Shatkarni with his own image? అర్థమైందా? ఆ కాయిన్స్ పైన ఇమేజ్ ని స్ట్రక్ చేసి రీప్రింట్ చేసినాడు. ఈయన పేరును ముద్రించుకున్నాడు, ఈయన బొమ్మను ముద్రించుకున్నాడు. ఇది శాతవాహన కాయిన్స్ చెప్తున్నాయి మనకు. అందుకే కాయిన్స్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్ సోర్స్ టు నో ద హిస్టరీ. శాతవాహన కాయిన్స్ ఆర్ డన్ రీసెర్చ్ బై ఆచార్య పరబ్రహ్మ శాస్త్రి. ఈయన చాలా ఇంపార్టెంట్. శాతవాహనుల మీద చదివిండిన, బాగా రీసెర్చ్ చేసినాడు ఈయన. ఏంది ఆయన పేరు? ఆచార్య పరబ్రహ్మ శాస్త్రి. ఈజ్ అన్ ఆర్కియాలజిస్ట్, ఈజ్ అన్ ఇండియన్ ఆర్కియాలజిస్ట్ హూ డిడ్ రీసెర్చ్ ఆన్ శాతవాహనస్ కాయిన్స్. వాట్ ఈస్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ ద శాతవాహనస్? వాట్ ఈస్ ద ఫస్ట్ క్యాపిటల్ సిటీ ఆఫ్ ద శాతవాహనస్? Capital city is Pratishthanapura is the capital city, which is in Maharashtra, which is today called as Paitan అని అంటాం దీన్నే. ఇది ఒకప్పుడు ప్రతిష్టానపురం అని అంటాం. ఇప్పుడు సెకండ్ క్యాపిటల్ కూడా ఉన్నది వీళ్ళకు ఇంకోటి, అదే ధాన్యకటక. ధాన్యకటక విచ్ ఇస్ వేర్ ఇస్ ఇట్? ధాన్యకటక is called with multiple names. It is also called as Dharani Kota. It is also called as Amaravati. It is also called as Tenakachaka. వజ్రాల దిన్నే. చాలా పేర్లు ఉన్నాయి ఈ ప్రాంతానికి. ధాన్యకటక is also called as Dharani Kota. It is also called as Tenakachaka. It is also called as వజ్రాల దిన్నే. గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. వజ్రాల దిన్నే. And this is also called as, modern name is అమరావతి. ఇప్పుడు దాన్ని మనం అమరావతి అంటున్నాం. ఇది ఒకప్పుడు బౌద్ధానికి పెట్టిన పేరు అమరావతి. అమరావతి is the birthplace of the Buddhism in South India because it was believed that Buddha came to this place and spread Buddhism. Understand? These are all different names and this is the second capital city of Shatavahanas. ఎవరు షిఫ్ట్ చేస్తారు టాపిక్ వచ్చినప్పుడు చెప్తాను. ఓకే, వజ్రాల దిన్నే అని ఎందుకంటాను తెలుసా? డైమండ్స్ దొరుకుతాయి అక్కడ. త్రూ అవుట్ ద తెలంగాణ హిస్టరీ, ఎవ్రీ కింగ్డమ్ విచ్ ఈస్ రూలింగ్ గుంటూరు డిస్ట్రిక్ట్, అమరావతి, దేర్ యు సీ డైమండ్ మైన్స్. ఇంకా వాట్ ఆర్ ద శాతవాహనాస్ ఇన్స్క్రిప్షన్స్? బేసికల్లీ ఇన్స్క్రిప్షన్స్లో 3 types ఉంటాయి. అసలు జనరల్గా ఇన్స్క్రిప్షన్ అంటేనే, అసలు శాసనాలు అంటేనే దాని అర్థం ఎనీథింగ్ విచ్ వి రైట్ ఆన్ ఎనీ హార్డ్ స్ట్రక్చర్ ఆర్ హార్డ్ సర్ఫేస్ మీద రాస్తే అది ఇన్స్క్రిప్షన్ అవుతుంది. జనరల్గా ఇన్స్క్రిప్షన్లలో 3 రకాలు ఉంటాయి. ఒకటేమో ప్రాశస్తి శాసనాలు అంటాం. ప్రాశస్తి శాసనాలు అంటే ఏంది? కాదు, ఏదైనా స్టోన్స్ పైన రాస్తారు. ప్రాశస్తి శాసనాలు అంటే గ్లోరిఫైయింగ్ ద కింగ్, రాజులను పొగడతాం. ఏ ఇన్స్క్రిప్షన్లో అయితే రాజును పొగడ్డమే పెట్టుకుంటారో పని, దాన్ని ప్రశస్తి అంటాం. ఇప్పుడు ఇంకోటి ఉన్నది, రాజాజ్ఞ అని అంటాం. రాజాజ్ఞ అంటే రాజు వేసే ఆజ్ఞలు, అంటే కింగ్స్ ఆర్డర్స్ ఆర్ రిటన్ ఆన్ ఇన్స్క్రిప్షన్ విచ్ మస్ట్ బి ఫాలోడ్ బై కింగ్, బై పీపుల్. అశోకుడు వేసినాడు ఇట్లాంటి ఇన్స్క్రిప్షన్స్ నార్త్ ఇండియాలో. ఓకే, ఇంకొక టైప్ ఆఫ్ ఇన్స్క్రిప్షన్ ఏంటంటే దాన శాసనాలు. దాన శాసనాలు అంటే ఇన్స్క్రిప్షన్ విచ్ ఇస్ అబౌట్ డొనేషన్స్. ఒక రాజు, ఎగ్జాంపుల్ గౌతమిపుత్ర శాతకర్ణి డొనేటెడ్ విలేజెస్ టు ద బుద్ధిస్ట్ మాంక్స్. ఓకే, అండ్ దట్ వాజ్ రికార్డెడ్ ఇన్ ఇన్స్క్రిప్షన్ విచ్ ఈస్ అబౌట్ డొనేషన్. అట్లా. ఇప్పుడు క్వశ్చన్ ఎట్లా అడుగుతాడు, శాతవాహనాస్ ఇన్స్క్రిప్షన్స్ ఆర్ విచ్ లాంగ్వేజ్? ఆల్ ద ఇన్స్క్రిప్షన్స్ ఆఫ్ శాతవాహనాస్ ఆర్ రిటన్ ఇన్ ప్రాకృత్ లాంగ్వేజ్. నో వేర్ యూ సీ సాంస్క్రిట్ ఇన్స్క్రిప్షన్. సంస్కృత భాషలో శాసనాలు ఏలే. అందుకే ప్రాకృత్ ఈజ్ ద అఫీషియల్ లాంగ్వేజ్
ఆఫ్ ద శాతవాహనాస్. అధికారిక భాష వీళ్ళది. ఏ నాణెములపైన అయినా ఏ శాసనములపైన అయినా రాసిన భాష, ఉపయోగించిన భాష ప్రాకృత భాష. ఎందుకంటే ఇది ప్రజలకు అర్థమయ్యే భాష. ప్రాకృత్, పాలి ప్రాకృత్. సంస్కృతంలో ఇస్తే ఓడికి అర్థం కాదు. అది పాయింట్లు. ఇప్పుడు శాతవాహనుల ఏ కులం? బ్రాహ్మిన్స్. శాతవాహనుల అధికారిక భాష, శాతవాహనుల యొక్క రాజచిహ్నం రాయల్ ఎంబ్లెమ్. వాట్ ఈస్ అ రాయల్ ఎంబ్లెమ్? సన్, ఆదిత్య. ఇది రాయల్ ఎంబ్లెమ్. దిస్ ఈస్ ఫౌండ్ ఆన్ మోస్ట్ ఆఫ్ ద కాయిన్స్ ఆఫ్ ద మింటెడ్ బై శాతవాహనస్. నెక్స్ట్, శాతవాహనస్ కాయిన్స్ are very, very important. The coins of Shatavahanas is also a separate topic. We can expect a question. Shatavahanas minted coins with which metal? With which metal? They minted coins with all the metals. Shatavahanas most minted coins are silver coins, which are called as pana, or otherwise karshapana అని అంటాం. కర్షపన అంటే వెండి నాణెములు. శాతవాహనాస్ ఆల్సో మింటెడ్ గోల్డ్ కాయిన్స్, కానీ ఇవి తక్కువగా ముద్రించినారు. వీటిని ఏమంటాం? సువర్ణిక అని అంటాం. ఇవి గోల్డ్ కాయిన్స్. శాతవాహనాస్ ఆల్సో మింటెడ్ పొటిన్ కాయిన్స్. పొటిన్ ఈజ్ ఆల్సో ఏ మెటల్ విచ్ వాస్ యూజ్డ్ టు మింట్ ద కాయిన్స్. శాతవాహనాస్ ఆల్సో మింటెడ్ lead coins. Understand? శాతవాహనాస్ ఆల్సో మింటెడ్ కాపర్ కాయిన్స్. ప్రతి ఒక్క లోహముతోటి నాణెములు తయారు చేయబడ్డాయి. నాణెములు ఎందుకు ఇంపార్టెంట్ అంటే నాణెముల యొక్క బరువు తూకం వేస్తారు. ఓకేనా? నాణెముల యొక్క బరువు ఎంత ఎక్కువగా ఉంటే అప్పుడు ఉన్న ఆర్థిక వ్యవస్థ అంత బలంగా ఉన్నట్టు. నాణెములు క్షీణించిపోయి పూర్తిగా కల్తీ నాణెములు ఉన్నాయి అంటే అక్కడ వ్యాపారం క్షీణించిపోయింది అని అర్థం. అందుకే శాతవాహనుల నాణెములను చదివిన వాడు ఆచార్య పరబ్రహ్మ శాస్త్రి చెప్తాడు, వీళ్ళది ఒక అద్భుతమైన వ్యాపారం. ఎవరితో జరిగిందని చెప్పిన వ్యాపారం? రోమ్. క్వశ్చన్స్ ఇట్లా కూడా అడుగుతున్నారు. శాతవాహనులు ముద్రించిన నాణెముల పైన ఉన్న గుర్తులేమిటి? ఒకటి వాళ్ళ రాయల్ ఎంబ్లెమ్ ఉంటుంది, ఇందాక చెప్పాను. ఏంది? సన్ ఉంటుంది. ఇంకా ఏం ఎంబ్లెమ్? హార్స్ ఉంటుంది. హార్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ దెమ్. ఎందుకంటే గుర్రాలు శాత వాహన అనే పదానికి అర్థమే వాహన అని ఉన్నది వాళ్ళ దాంట్లో. వాహనము అంటే వాళ్ళకు వాహనం చాలా ఇంపార్టెంట్. వాహనం అంటే ఏంది? అక్కడ గుర్రం. ఆ గుర్రమే వాళ్ళ వాహనం. ఆ గుర్రాన్ని పలు రకాలుగా వాళ్ళు వాడతారు. ఒకటి, యజ్ఞ యాగములలో గుర్రాలను బలిస్తారు. దాన్నే అశ్వమేధ యాగము అంటాం. వీళ్ళు అశ్వమేధ యాగాలు చేసినారు. ఇదే గుర్రాలను యుద్ధంలో వాడతారు. ఓకే, అది మాట. ఇంకొకలాగా కూడా ఎక్స్ప్లెయిన్ చేసినారు. అసలు శాతవాహన అన్న పదానికి అర్థమైంది, వాళ్ళు ఎందుకు అట్లా పేరు పెట్టుకున్నారు. శాతవాహన అన్న పదము సప్తవాహన అన్న పదంలో నుంచి కూడా వస్తుంది. సప్త వాహన, సప్త అంటే వాహన అంటే వెహికల్స్. అకార్డింగ్ టు హిందూ మైథాలజీ, సప్తవాహన మీన్స్ 7 horses driven chariot used by sun god. అంతేనా? అది ఇన్ని రకాల మీనింగ్స్ ఉన్నాయి ఒక్క శాతవాహన అన్న పదానికి. ఇట్లా రకరకాలుగా థియరీస్, ఎక్స్ప్లెనేషన్స్ ఉన్నాయి వీళ్ళపైన. ఇప్పుడు శాతవాహన కాయిన్స్ పైన ఉన్న సింబల్స్ ఏంది? సన్, హార్స్, ఎలిఫెంట్, హిల్, ట్రీ, బుల్, ఉజ్జయిన్ టౌన్ సింబల్. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సింబల్ విచ్ ఇస్ ఫౌండ్ ఆన్ ద శాతవాహన కాయిన్స్. ఉజ్జయిని టౌన్ సింబల్ అంటాం. ఉజ్జయిని టౌన్ సింబల్ అంటే ఇట్లుంటుంది, ఇలా ఉంటుంది. ఈ సింబల్ కూడా ఎందుకో మరి వీళ్ళ కాయిన్స్ పైన ఉంది. దాన్ని హిస్టోరియన్స్ అనలైజ్ చేసి, ఆర్కియాలజిస్ట్ అనలైజ్ చేసి చెప్పారు ఉజ్జయిని టౌన్ సింబల్ అని. దీన్ని దాని మీనింగ్ ఏందో మరి తెలియదు మనకు. అది చెప్పడం చాలా కష్టం. వాళ్ళు ఎక్కడి నుంచి కాపీ కొట్టినరు ఉజ్జయిన్ నుంచి కావచ్చు. ఇది శాతవాహన కాయిన్స్ గురించి. ఇదే శాతవాహనంలో కొన్ని ఇంపార్టెంట్ సిటీస్ ఉన్నాయి. అంటే శాతవాహనుల కాలంలో అభివృద్ధి అయిన నగరాలు. ఈ నగరాల గురించి ఎవరు చెప్తారు అంటే ఉత్తర భారతదేశాన్ని పరిపాలించిన మౌర్యుల దగ్గరగా వచ్చిన ఒక ప్రపంచ యాత్రికుడు, అతని పేరే మెగాస్థెనీస్. చదివే ఉంటారు మీరు. మెగాస్థెనీస్ ఒక పుస్తకం రాస్తాడు, చెప్తారా? మెగాస్థెనీస్, he wrote a text called Indica. Understand? In that Indica, he says there are total 30 cities developed in the South India. Now, according to this cities, point number 1, which is the most important city of Shatavahana's time. Very, very, very important. Kondapur is a developed city. Where is Kondapur?
సంగారెడ్డి. సంగారెడ్డి దగ్గర కొండాపూర్ ఉంది. ఆ కొండాపూర్ అనేది తవ్వకాల్లో బయటపడ్డది రీసెంట్గా. అది శాతవాహనుల కాలం నాటి యొక్క సిటీ. ఇక్కడ కనీసం ఒక 4000 గౌతమీపుత్ర శాతకర్ణి వీళ్ళు శాతవాహనులు ముద్రించిన నాణెములు తవ్వకాల్లో బయటపడ్డాయి. కొండాపూర్ అంటే ఎంత ఇంపార్టెంటో అర్థం చేసుకోండి. ఎందుకంటే ఇన్ని కాయిన్స్ దొరికినాయంటే అది ఎక్స్టర్నల్ ట్రేడ్ సిటీ అది. నెక్స్ట్ నెంబర్ 2 వెరీ వెరీ ఇంపార్టెంట్ సిటీ పెద్ద బంకూర్. పెద్ద బంకూర్ ఇది ఎక్కడుంది? పెద్ద బంకూర్ కరీంనగర్ జిల్లా. కరీంనగర్ జిల్లా దగ్గర ఉంది పెద్ద బంకూర్. నెక్స్ట్ నెంబర్ 3 ఈస్ ధూళికట్ట. నెక్స్ట్ నెంబర్ 3 ఈజ్ ధూళికట్ట. ధూళికట్ట ఎక్కడుంది? పెద్దపల్లి. పెద్దపల్లి కరీంనగర్ జిల్లా, ఇంతకు ముందు ఇప్పుడు పెద్దపల్లి దగ్గర ఉంది. ఈ ధూళికట్ట అనేది ఇట్ ఈస్ ఏ రీసెంట్లీ ఎక్స్కవేటెడ్ సైట్ బై ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్. Archaeologist, his name is V.V. Krishna Shastri. In 2004, just 20 years back, he excavated Dhulikatta city. A Buddhist stupa was founded here. Dhulikatta Mahastupam అంటాం దీన్ని. మీకు ఐడియా ఉంది కదా స్తూపం అంటే? బుద్ధిస్ట్ ఆర్కిటెక్చర్లో మీరు తెలుసుకునే ఉంటారు. స్తూపం స్ట్రక్చర్ ఎట్లా ఉంటుంది? సెమీ సర్కిల్ షేప్లో ఉంటుంది. దీన్నే డోమ్ అని అంటాం. ఓకే, దీన్నే ఆండా అంటాం వాళ్ళ భాషలో. ఇది డోమ్. ఈ డోమ్ పైన ఇది ఒక స్క్వేర్ బేస్ పెట్టినట్టు ఉంటుంది. దీన్నే మనం హార్మిక అని అంటాం. ఈ స్క్వేర్ బేస్ పైన 3 పుల్లలు ఉంటాయి. 3 పుల్లలు అంటే 3 హారిజాంటల్ లైన్స్ లాగా పెట్టారు. దీన్నే మనం ఛత్రి అని అంటాం. సో 3 ఇంపార్టెంట్ పార్ట్స్ ఇన్ ద బుద్ధిస్ట్ స్తూప. ఆండ, హార్మిక, ఛత్రి ఇదే బుద్ధిస్ట్ స్తూప. ఇప్పుడు దీన్ని వేదిక అని అంటాం. వేదిక. ఇప్పుడు ఇక్కడ దీన్ని తవ్వేసి ఇక్కడ ఫస్ట్ ఒక పెట్టె పెడతారు. దాన్నే ధాతువుల పెట్టె అంటాం. ధాతువుల పెట్టె అంటే అక్కడ బుద్ధుడి యొక్క అస్థికలు ఉంటాయి. అర్థమైందా? ఇలాంటి ఒక ధూళికట్టలో ఒక స్తూపం కరెక్ట్గా 20 సంవత్సరాల క్రింద వివి కృష్ణ శాస్త్రి అనేవాడు వెలికి తీసినాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్ సిటీ ధూళికట్ట. నెక్స్ట్ నెంబర్ 4 ఈస్ వీరాపురం. కర్నూలు జిల్లా దగ్గర వీరాపురం అనే ఒక సిటీ ఉంది. ఇక్కడ 16 శివుడి గుళ్ళు బయటపడ్డాయి. వీరాపురం, కర్నూల్. హియర్ దేర్ ఆర్ 16 శివ టెంపుల్స్ విచ్ వర్ ఎక్స్కవేటెడ్. నెక్స్ట్ నెంబర్ 5 ఈజ్ ఏలేశ్వరం. ఇది నల్లగొండ దగ్గర ఉంటుంది ఏలేశ్వరం. అండ్ నెక్స్ట్ నెంబర్ 6 అమరావతి. అండ్ నెంబర్ 7 is Nagarjunakonda. Very very important cities. These are the most important cities, Amaravati and Nagarjunakonda. What is excavated in Amaravati by archaeology department? What is Amaravati very popular for? Amaravati అనగానే మనకు గుర్తొచ్చేది ఏంది? స్తూపం. అమరావతినే ధాన్యకటక మహాస్తూపం అని అంటాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ బై ధాన్యకటక మహాస్తూపం. నాగార్జునకొండ, గౌతమీపుత్ర శాతకర్ణి కాయిన్స్ పడ్డాయి. ఈ నాగార్జునకొండ గుర్తుపెట్టుకోరు. దీని చరిత్ర నేను మళ్ళీ చెప్తాను, పొలిటికల్ హిస్టరీలో చెప్తాను. చాలా ఇంపార్టెంట్ ఇది నాగార్జునకొండ. ఈ 2 సిటీస్ చాలా ఇంపార్టెంట్. ఇది సార్, ఇవి కొంచెం ఇంపార్టెంట్ సిటీస్ గురించి. ఇప్పుడు శాతవాహన టైంలో డెవలప్ అయిన సాహిత్యము ఏంటి? లిటరేచర్ అని అంటాం. వాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ లిటరేచర్? అండ్ వాట్ డిడ్ ఐ టెల్ యూ? వాట్ ఈస్ అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ ద శాతవాహనాస్? Prakrit. And almost all the books are written in Prakrit. There are some books which are written in Sanskrit. Literature, point number 1. Very very important text, that is Gunadhya. Gunadhya అనే శాతవాహనుల నాటక కాలం నాటి ఒక గొప్ప కవి. ఈయన రాసిన పుస్తకం ఏంటంటే బృహత్ కథ. Gunadhya wrote a text called Bruhat Katha. This is about the stories. బృహత్ కథ వాజ్ రిటన్ ఇన్ విచ్ లాంగ్వేజ్ అని ఒకసారి ఎగ్జామ్లో క్వశ్చన్ వచ్చింది. ఇట్ వాజ్ రిటన్ ఇన్ పైసాచి డైలెక్ట్, ప్రాకృత్ లాంగ్వేజ్. విన్నారా ఎప్పుడైనా పైసాచి డైలెక్ట్? ఏ భాషకైనా కూడా కొన్ని కొన్ని యాసలు ఉంటాయి, డైలెక్ట్స్ అంటాం దాన్నే. తెలుగు భాష కూడా డైలెక్ట్స్ ఉంటాయి. తెలుగు భాషకున్న డైలెక్ట్ ఏంటి? తెలంగాణ డైలెక్ట్, ఆంధ్ర డైలెక్ట్, రాయలసీమ డైలెక్ట్. ఒక్కొక్కడు ఒక్కొక్కలాగా మాట్లాడతాడు.
అంతేందుకు తెలంగాణలో కూడా ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా మాట్లాడరు, డిఫరెంట్గా ఉంటాయి. కరీంనగర్ వాడు ఒకలాగా మాట్లాడతాడు, మహబూబ్ నగర్ వాళ్ళు ఒకలాగా మాట్లాడతాడు, ఆదిలాబాద్ వాళ్ళు ఇంకోలాగా మాట్లాడతారు. అర్థమైందా? అంతేనా? గమనించినారా ఇది మీరు? మరి తెలంగాణలోనే ఇన్ని డైలెక్ట్స్ ఉంటే మొత్తం ఆంధ్ర రాయలసీమలో ఎన్ని డైలెక్ట్స్ ఉండాలి ఇంకా? అదే మనకు ఒక హిస్టోరియన్ చెప్తాడు, వి ప్రకాష్, తెలంగాణ మూమెంట్ బుక్ రాస్తాడు. ఆయన ఏమని చెప్తాడు, ప్రతి 50 కిలోమీటర్లు దాటుతున్న కొద్దీ కొండలు, గుట్టలు, నదులు, చెరువులు ఇవి దాటుతున్న కొద్దీ యాసలు మారుతూ ఉంటాయని చెప్తాడు. అట్లా గుణాఢ్యుడు కూడా రాసిన పుస్తకం బృహత్ కథ అనేది ఒక మాస్ డైలెక్ట్. అది ప్రాకృత లాంగ్వేజ్లోనే రాస్తాడు, కానీ యూజ్ చేసిన డైలెక్ట్ ఏంది? పైసాచి డైలెక్ట్ అంటాం. ఇది ఒక మాస్ డైలెక్ట్. ఆటవిక తెగలు వాడుతున్న యాస ఇది. ట్రైబల్స్ యూజ్ దిస్ డైలెక్ట్. నెక్స్ట్ సెకండ్ వన్, సర్వవర్మ హ్యావ్ రిటన్ ఎ టెక్స్ట్ కాల్డ్ కతంత్ర వ్యాకరణ, విచ్ ఇస్ ఇన్ సాంస్క్రిట్ లాంగ్వేజ్ నౌ. This book is in Sanskrit language. Sarvavarma wrote Katantra Vyakarana. Very, 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 very important. Third one is Hala. Haludu. ఇతనికి 2 titles ఉంటాయి. There are 2 titles for him. One is titles ఇవి. He is called as Kaviraja. He is a king and also he is a poet. ఈయన నంబర్ ఎంత తెలుసా? 30 members లో 17. He is the 17th king, Hala. And he wrote, and he is also called with one more title, Kavivatsala అని కూడా అంటాం. నేను కవివత్సల అని కూడా అంటాం. ఇవి 2 అతనికి ఉన్న బిరుదులు. ఈ హాలుడు రాసిన పుస్తకం ఏంటి? గాథా సప్తశతి. हाला wrote Gatha Saptashati, Gatha Sapta, Gatha Saptashati. And this Gatha Saptashati is also written in Prakrit language only. Okay, Sapta means 7, Shata means 100. Total 7 into 100. This book consists of total 700 poems on Krishna, Radha, Krishna, గోపికాస్, శివ, ఉమా, శివ పార్వతుల గురించి ప్రతి ఒక్క సబ్జెక్టు దీంట్లోనే ఉంటుంది. అందుకే గాథా సప్తశతి అనేది శాతవాహనుల గురించి తెలుసుకోవడానికి మోస్ట్ ఇంపార్టెంట్ సోర్స్. శాతవాహనుల కాలం నాటి వ్యవసాయం, వాళ్ళ పంటలు, వాళ్ళ వృత్తులు, కులాలు అన్నీ ఈ బుక్కే మనకు సోర్స్. గాథా సప్తశతి ఈజ్ ద ఫస్ట్ టెక్స్ట్ విచ్ టాక్స్ అబౌట్ ద రాధా, కృష్ణాస్ వైఫ్. గాథా సప్తశతి ఈజ్ ద ఫస్ట్ టెక్స్ట్ విచ్ స్టార్ట్స్ విత్ ఉమా శివ స్తోత్రం. ఈ పుస్తకం స్టార్ట్ అవ్వడంతో శివుడి స్తోత్రంతో స్టార్ట్ అవుతుంది, ఓం నమ శివాయ అని. దిస్ బుక్ ఎండ్స్ విత్ ఉమా స్తోత్రం. పార్వతి, ఉమా అంటే పార్వతీ స్తోత్రం చదువుతూ రాస్తూ ఈ పుస్తకాన్ని ఎండ్ చేస్తాడు ఆయన. అర్థమైందా? ఏ లాంగ్వేజ్లో రాసినాడని చెప్పిన? ప్రాకృత్ కదా. హాలుడు రాసిన గాథా సప్తశతి టెక్స్ట్ ప్రాకృతిలో ఉన్నా కూడా ఫస్ట్ టైం ఈ టెక్స్ట్లో తెలుగు పదాలు కనిపించినాయి. ఏందవి? ఫస్ట్ టైం ఇన్ దిస్ టెక్స్ట్ తెలుగు వర్డ్స్ అపియర్డ్. అత్త, అద్దం, పొట్ట, చీర, బల్ల, పాడి, ఆవు. All these are the Telugu words which appeared in a Prakrit text Gatha Saptashati. This is the evidence of beginning of Telugu language. ఇది ఇంపార్టెంట్ లిటరేచర్ ఆర్ లిటరరీ సోర్సెస్. అంతేకాదు ఫారెన్ లిటరేచర్ కూడా ఉంది ఈ టైంలో. శాతవాహనుల కాలం నాటికి ప్రపంచం రోమన్ ఎంపైర్ నుంచి వచ్చిన కొంతమంది గ్రీకు యాత్రికులు కూడా ఉన్నారు. అందులో ఒకడు ప్లీనీ, ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్, ప్లీనీ. హీ రోట్ ఎ టెక్స్ట్. Do anyone know? Pliny wrote a text, Natural History. Very, very important book. This book is written in Latin language. Natural History. Pliny wrote a text, Natural History. ఇది శాతవాహనుల కాలం నాటి ఆర్థిక వ్యవస్థ, వాళ్ళకున్న నాణెముల గురించి తెలుసుకోవడానికి మూలం. Pliny, Natural History. Next, another text,
Periplus of Erythraean Sea. This is a text. Name of the text. Periplus of Erythraean Sea. Periplus of Erythraean Sea. This is a text. It was written by? Don't know. We don't know. మనకు తెలియదు అది వాడు రాసినాడు. వాడు రాస్తే రాసినాడు కానీ బుక్ పైన పేరు రాయలేవాడు. అర్థమైందా? An anonymous, a stranger, a sailor, he is riding a ship. He is a captain of a ship. He is moving from India to Rome, Rome to India. But we do not know his name. So it was written by a stranger. But that is very important source to know Shatavahana's economy, ports, ships. There is one more foreigner, his name is Strabo. One more traveler, his name is Ptolemy. Ptolemy wrote a text called Guide to Geography. This is also important source to know about Shatavahanas. ఇదంతా ఫారెన్ లిటరేచర్. ఫస్ట్ చెప్పిందంతా ఇండియన్ లిటరేచర్. ఈ ఇండియన్ లిటరేచర్లో ఒక పుస్తకం చెప్పడం మర్చిపోయాను. ఇంకొక పుస్తకం కూడా ఉంటుంది ఇండియన్ లిటరేచర్లో. స్టార్టింగ్లో చెప్పింది వెరీ వెరీ ఇంపార్టెంట్ బుక్ వాత్స్యాయన. ఈయన రాసిన పుస్తకం కామసూత్ర. వాత్స్యాయనస్ కామసూత్ర ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సోర్స్ టు నో శాతవాహనాస్. ఈ పుస్తకం లేకపోతే అసలు శాతవాహనుల గురించి ఎన్నో విషయాలు మనకు తెలియదు. ఈ పుస్తకంలోనే తరచుగా ఈయన చెప్పిన విషయం ఏంటంటే 13వ రాజు గురించి చెప్తాడు. ఆ 30 మంది రాజుల్లో 13వ రాజు అతని పేరు కుంతల శాతకర్ణి. ఆ కుంతల శాతకర్ణి గురించి రెఫరెన్స్ ఉంటుంది. Kuntala Shatakarni, and during that Kuntala Shatakarni's rule, Sanskrit is official language. Sanskrit was made as official. మిగతా టైం మొత్తం ప్రాకృత అఫీషియల్. ఇప్పుడు మనం ఒకసారి పొలిటికల్ హిస్టరీకి వద్దాం. పొలిటికల్ హిస్టరీ, వీళ్ళ రాజకీయ చరిత్ర ఏంటి? రాజకీయ చరిత్రలో నంబర్ 1 ఎవరు అంటే సిముకుడు. సిముక, హీఈస్ ద ఫౌండర్ ఆఫ్ ద శాతవాహన కింగ్డమ్. సిముకుడు ఎక్కడి నుంచి రూల్ చేస్తాడు? హీ స్టార్టెడ్ హిజ్ రూల్ ఫ్రమ్ ఎ ప్లేస్ కాల్డ్ కోటిలింగాల. కరీంనగర్ జిల్లా దగ్గర జగిత్యాల దగ్గర కోటిలింగాల దగ్గర నుంచి ఈయన పరిపాలించినాడు. ఇక్కడి నుంచి మొదలు పెడతారు. అసలు చెప్పాలంటే శాతవాహనులు ఆంధ్రాను రూల్ చేయలేదు. శాతవాహనులు ఫస్ట్ రూల్ చేసేది తెలంగాణ నుంచి వాళ్ళు మహారాష్ట్రకు పోతారు. ఓకే, మహారాష్ట్ర నుంచి నెక్స్ట్ ఆంధ్రాకు వస్తారు. అట్లా మొత్తం సౌత్ ఇండియాని కాన్క్వర్ చేసుకుంటారు వీళ్ళు. ఓకే, హీ రూల్ ఫ్రమ్ కోటిలింగాల. ఎట్లా తెలుసు సార్ సిముకుడు కోటిలింగాల నుంచి రూల్ చేస్తున్నాడని? హిస్ కాయిన్స్, సిముక మింటెడ్ కాయిన్స్ ఆర్ ఎక్స్కవేటెడ్ బై ఆర్కియాలజీ ఇన్ కోటిలింగాల, విచ్ ఇస్ నియర్ జగిత్యాల. దిస్ సిముక initially he is a follower of Jainism. But during the last stage of his life, he followed Vedic religion. అతడు మొదటి నుంచి జైనం, కానీ చివరి దశల్లో అతని జీవితంలో చనిపోయే కొన్ని సంవత్సరాల ముందు తన జైన గురువైన కల్కసూరి, అతడి జైన గురువు కల్కసూరి, ఆ కల్కసూరి చచ్చిపోతాడు. చనిపోయిన తర్వాత ఈయన జైనాన్ని వదిలి వైదిక మతాన్ని తీసుకుంటాడు. ఆ వైదిక మతం తీసుకోవడమే అప్పటి నుంచి ఇక నెక్స్ట్ వచ్చే ప్రతి ఒక్కరూ వైదిక మతమే అవలంబిస్తారు. దట్స్ కాల్డ్ వేదిక్ రిలీజియన్. ఓకేనా? మరి సిముక తర్వాత ఎవరు పవర్లోకి వస్తారు నెక్స్ట్? హూ ఇస్ ద సెకండ్ కింగ్? ఈ సిముకకు ఒక కొడుకున్నాడు. ఆ కొడుకు పేరే శాతకర్ణి 1. కానీ ఆ శాతకర్ణి 1 పవర్లోకి రాడు, అటు చిన్నపిల్లోడు. సిముకుడికి తమ్ముడు ఉన్నాడు. ఆ తమ్ముడు పేరే కృష్ణుడు. that Krishna comes to power next. He is the second ruler, Krishna. Simukudu tarvata Simuka's brother Krishna will come to power. Basically, the Shatavahanas who are ruling South India, they are not independent. వాళ్ళది స్వతంత్ర సామ్రాజ్యం కాదు. వాళ్ళంతా సామంతులు. ఎవరికి సామంతులు? ఎగ్జాక్ట్గా అదే టైంకి ఉత్తర భారతదేశాన్ని ఎవరు రూల్ చేస్తున్నారు? మౌర్యులు. చంద్రగుప్త మౌర్య, బిందుసార, అశోకుడు. ఆ అశోకుడికి సామంతుడు సిముకుడు. అంటే దే ఆర్ నాట్ యాక్చువల్లీ ఇండిపెండెంట్. ఓకేనా? అందుకే మౌర్యులు ఏమంటారంటే శాతవాహనులను, అండ్ ఆల్సో పురాణాలు కూడా ఏం చెప్తాయంటే శాతవాహనులు ఆంధ్ర భృత్యులు అని చెప్తుంది.
దిస్ ఈస్ అ వర్డ్ ఎక్స్ప్రెషన్ మెన్షన్డ్ ఇన్ పురాణాస్. ఆంధ్రభృత్య. ఆంధ్రభృత్య మీన్స్ సర్వెంట్స్. వీళ్ళంతా ఒక సర్వెంట్స్. ఎవరికి? మౌర్యులకు వీళ్ళు సర్వెంట్స్. దిస్ కృష్ణ గేవ్ నాసిక్ ఇన్స్క్రిప్షన్. దిస్ కృష్ణ గేవ్ అన్ ఇన్స్క్రిప్షన్ ఎట్ నాసిక్ కాల్డ్ యాజ్ నాసిక్ ఇన్స్క్రిప్షన్. ఇప్పుడు నేను ఉన్నా, ఇప్పుడు ఈ గోడ పైన నేను ఒక ఇన్స్క్రిప్షన్ వేస్తాను, ఓకేనా? ఈ టైం 4:30 అయింది, 4:30 నుండి 6:30 వరకు సో అండ్ సో పర్సన్ చరణ్ హిస్టరీ ఫ్యాకల్టీ హిస్టరీ క్లాస్ తీసుకుంటున్నాడు. అది ఇన్స్క్రిప్షనే. దీన్ని ఏమంటాం? ఎపిటోమ్ ఐఏఎస్ ఇన్స్క్రిప్షన్ అని పేరు పెట్టినారు. అర్థమైందా? అట్లానే నాసిక్లో ఎవరు ఇన్స్క్రిప్షన్ వేసినా దాన్ని నాసిక్ ఇన్స్క్రిప్షనే అంటాం. చాలా మంది వేసినారు నాసిక్ ఇన్స్క్రిప్షన్. అట్లా ఈ నాసిక్ ఇన్స్క్రిప్షన్ని మనం కృష్ణుడు వేసిన నాసిక్ ఇన్స్క్రిప్షన్ అంటాం. ఇదే నాసిక్లో నెక్స్ట్ వచ్చే వాళ్ళు ఇన్స్క్రిప్షన్స్ ఇస్తారు, ఒక్కొక్కటి చెప్తుంది. అండ్ ఈ నాసిక్ ఇన్స్క్రిప్షన్ ఏమని చెప్తుంది? ఇట్ సేస్ దట్ కృష్ణ ఈజ్ అ డివోటీ ఆఫ్ కృష్ణ. అర్థమైందా? ఈ కృష్ణుని భక్తుడని చెప్తాడు. ఆ కృష్ణుడి మతమే భాగవత మతము. హీఈస్ అ ఫాలోవర్ ఆఫ్ భాగవత రిలీజియన్. హీఈస్ అ ఫాలోవర్ ఆఫ్ భాగవతిజం ఆర్ భాగవత రిలీజియన్. భాగవత మతానికి దేవుడు కృష్ణుడు. అంటే ఆ కృష్ణుడే వైష్ణవుడు అయిపోతాడు. విష్ణుమూర్తిలో భాగమే కృష్ణుడు. అర్థమైందా? అది అని నాసిక్ ఇన్స్క్రిప్షన్ చెప్తుంది. నాసిక్ ఇన్స్క్రిప్షన్ ఆల్సో సేస్ కృష్ణ హ్యావ్ అపాయింటెడ్ ఏ డిపార్ట్మెంట్ ఆఫ్ మినిస్టర్స్ దట్ ఇస్ కాల్డ్ యాజ్ ధర్మ మహామాతృలు. మహామాతృలు అదొక గవర్నమెంట్ డిపార్ట్మెంట్. వై? టు లుక్ ఆఫ్టర్ ద వెల్ఫేర్ ఆఫ్ బుద్ధిస్ట్స్ అని చెప్పి నాసిక్ ఇన్స్క్రిప్షన్ చెప్తుంది. నెక్స్ట్ థర్డ్ కింగ్, ద మోస్ట్ ఇంపార్టెంట్ కింగ్, శాతకర్ణి వన్. Shatakarni I, third king. Why he is very, very important? Because he declared independence. From whom? From Mauryans. From here, Shatavahanas are independent kings. They are no more feudatories of Mauryans. They are independent kings. And this Shatakarni I, ఈయనకన్నా ఎక్కువ ఈయన వైఫ్ ఉంటుంది, ఆమెనే చాలా ఎక్కువ ఇంపార్టెంట్. ఈయన ఎవరిని పెళ్లి చేసుకుంటాడంటే ఎవరామా? నాగానిక. శాతకర్ణి I married Naganika. This Naganika gave one inscription which is the source to know about Shatakarni I. She gave which inscription? She gave Nanaghat inscription. Nanaghat inscription is in Maharashtra. ఓకేనా? మంచిగా వినండి. నాగనిక తను వేసిన నానాఘాట్ శాసనంలో ఆమె భర్త అయిన శాతకర్ణి I పొగుడుతూనే ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, ఇన్స్క్రిప్షన్ ఏమంటాం? ప్రశస్తి అంటాం. ద నేచర్ ఆఫ్ దిస్ ఇన్స్క్రిప్షన్ ఈస్ ప్రశస్తి, బికాస్ గ్లోరిఫైయింగ్, పొగుడుతూనే ఉంది భర్తను. ఏమని చెప్తుంది? టైటిల్స్ ఆఫ్ శాతకర్ణి I మెన్షన్డ్ ఇన్ దిస్ ఇన్స్క్రిప్షన్. వాట్ ఈస్ ద టైటిల్? ఏక వీర సూర. శాతకర్ణి I టైటిల్ ఏక వీర సూర, అప్రతిహాత చక్ర, దక్షిణా పదపతి. వేసుకుంది టైటిల్స్, అంతేనా? ఏం చెప్పినా టైటిల్స్ చాలా ఇంపార్టెంట్. ఏక వీర సూర, ఇంకేం చెప్పాను? అప్రతిహాత చక్ర, అండర్స్టాండ్? దక్షిణా పదపతి. దక్షిణా పదపతి, ద లార్డ్ ఆఫ్ హోల్ సౌత్ ఇండియా. అంటే మొత్తం సౌత్ ఇండియాను కాన్కర్ చేసుకున్నాడు అని చెప్పిందామా? కానీ వాస్తవానికి ఆయన మొత్తం సౌత్ ఇండియా కాన్కర్ చేయలేదు. కానీ అయినా ఆమె చెప్తుంది, అంటే ఆమె పొగుడుతుంది. లేని వాస్తవాలను చూపించి చాలా పొగడ్డమే పనిగా పెట్టుకోవడం శాసనాలే ప్రశస్తి శాసనాలు అంటాం. అర్థమైందా? ఎందుకు ఇంత పొగుడుతుంది మరి? ఈమె నిజంగా అంత వర్త్ మరి అంటే పొగడచ్చు. హీ కండక్టెడ్ అశ్వమేధ యాగాస్. ఈయన 2 సార్లు అశ్వమేధ యాగాలు చేసినాడు. అశ్వమేధ యాగాలంటే మీకు ఐడియా ఉండే ఉంటుంది, గుర్రాలను పంపడం. 2 సార్లు అశ్వమేధ యాగాలు చేసినాడు. ఒకసారి రాజసూయ యాగము చేసినాడు. 1 రాజసూయ యాగం. ఇది కూడా ఒక పెద్ద యాగం. ఇది మిడిల్ ఏజ్డ్ కింగ్స్ చేస్తారు.
మిడిల్ జనరేషన్ అంటే 30ల్లో 40ల్లో ఉన్న వయసున్న వాళ్ళు చేసే యాగం ఇది, రాజసూయ యాగం. ఇవి చేసిన మొట్టమొదటి రాజు ఎవరంటే ఈయన్నే. ఈ యాగాలు ఎవరితో చేపిస్తారు? బ్రాహ్మణులతోటి. ఓకే, అందుకే బ్రాహ్మణులు ఈ యాగాలు చేసినందుకు శాతకర్ణి వన్ బ్రాహ్మణులకు ఏమి ఇచ్చినాడు? అగ్రహారాలు ఇచ్చినాడు. అగ్రహారాలు అంటాం. హీ ఈస్ ద ఫస్ట్ కింగ్ హూ గేవ్ అగ్రహారాస్ టు బ్రాహ్మణ్స్. అగ్రహారాస్ మీన్స్ విలేజెస్. ఊర్లు దాన ధర్మాలు చేసినాడు బ్రాహ్మణులకు. అట్లా బ్రాహ్మణులకు దాన ధర్మాలు చేసిన మొదటి రాజు ఎవరంటే శాతకర్ణి వన్. ఇట్లా అశ్వమేధ యాగాలు చేసి బ్రాహ్మణులకు అగ్రహారాలు ఇచ్చి విదర్భ, మహారాష్ట్రలో ఉన్న విదర్భ దాకా ఆక్యుపై చేసుకున్నాడు మొత్తం. ఫస్ట్ వీళ్ళ రూల్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందని చెప్పాను? కోటిలింగాల నుంచి మహారాష్ట్రలో ఉన్న విదర్భ దాకా పోయింది వీళ్ళ రాజ్యం. అందుకు పొగుడుతుంది. ఓకేనా? మరి ఏమి ఇచ్చినాడు బ్రాహ్మణులకు? 44,000 కర్షపణాలు ఇచ్చినాడు. 36,000 కర్షపనాస్. 36,000 అంటే ఏంటి? కర్షపన సిల్వర్ కాయిన్స్. హీ గేవ్ 36,000 కర్షపనాస్ టు బ్రాహ్మణ్స్. హీ గేవ్ 44,000 కౌస్ టు బ్రాహ్మణ్స్. 44,000 ఆవులు ఇచ్చినాడు దానంగా బ్రాహ్మణులకు. అంతేకాదు 1000 గుర్రాలు ఇచ్చినాడు. 1,000 హార్సెస్. అంతేకాదు 10 ఏనుగులు ఇచ్చినాడు బ్రాహ్మణులకు. ఇంత దాన ధర్మాలు చేసిన ఫస్ట్ రాజు ఈయన్నే. ఈయన రాజ్యం అయిపోయిన తర్వాత, ఈయన చనిపోయిన తర్వాత నాగానికకు ఈ శాతకర్ణి వన్కి 4 కొడుకులు ఉన్నారు. దెర్ ఆర్ 4 sons టు దిస్ కపుల్. ఫస్ట్ వన్ ఈస్ శతసిరి, SHATASIRI, శతసిరి. There are 4 sons actually. First one is Shatasiri. Second one is Vedasiri, VEDA, Vedasiri. Okay. Third one is Hukusiri, HUKU, Hukusiri. And fourth one is Kumara Shatavahana, Kumara Shatavahana. ఇట్లా 4 కొడుకులు ఉన్నారు. వీళ్ళ 4కి మధ్య సివిల్ వార్ జరిగింది. అర్థమైందా? నెక్స్ట్ హూ ఈజ్ గోయింగ్ టు కమ్ టు పవర్? దేర్ వాజ్ అ సివిల్ వార్. ఈ సివిల్ వార్లో ఈ 4 బయటోడొచ్చి దాన్ని బేసికల్గా. ఆ బయటోడే ఎవరంటే ఒరిస్సాను అదే టైంకి రూల్ చేస్తున్న వంశం కళింగ వంశం. ఆ కళింగ రాజ్యానికి రాజు ఖారవేలుడు. ఆ ఖారవేలుడు వచ్చి వీళ్ళందరినీ ఓడించాడు. విన్నారా పేరు ఎప్పుడైనా? ఖారవేల, ద మోస్ట్ పాపులర్ కింగ్ ఇన్ ఒరిస్సా. ఖారవేల. హీ గేవ్ ఏ ఇన్స్క్రిప్షన్. ఖారవేలుడు ఒరిస్సాలో ఒక ఇన్స్క్రిప్షన్ ఇచ్చినాడు. దాన్నే హాతిగుంపా ఇన్స్క్రిప్షన్ అని అంటాం. ఖారవేల గేవ్ హాతిగుంపా ఇన్స్క్రిప్షన్. And in this inscription says Kharavela defeated the princess of Shatavahana Empire. And finally, out of that 4 sons, next Vedasiri comes to power. Second వాడు, రెండో వాడు వేదసిరి నెక్స్ట్ పవర్లోకి వస్తాడు. అతడే 4వ శాతవాహన రాజు. ఇక ఇక్కడి నుంచి ఈ శాతవాహనుల పరిపాలన క్షీణిస్తూ ఉంటుంది. ఎవరు ఇప్పుడు పవర్ఫుల్ అంటే ఏమని చెప్తారు? హూ ఈస్ పవర్ఫుల్ కింగ్? థర్డ్ వన్, శాతకర్ణి 1 ఈస్ పవర్ఫుల్. ఓకే, దెన్ ఆఫ్టర్ దట్ వేదసిరి కమ్స్. ఆ తర్వాత 5వ వాడు వస్తాడు. ఆ తర్వాత 6వ వాడు ఉంటాడు. నెక్స్ట్ 6th కింగ్ ఇంపార్టెంట్. 6th వన్ ఈస్ శాతకర్ణి 2. 6వ రాజు 2వ శాతకర్ణి ఈయన పేరు. ఈయన సాంచి, విదిష, పాటలీపుత్ర దాకా గెలుచుకుంటూ పోయినాడు ఈయన. హీ కాన్క్వర్డ్ దక్షిణ భారతదేశం నుంచి. పాటలీపుత్ర అంటే ఎక్కడ సార్? అది బీహార్. పాటలీపుత్ర మగధ రాజ్యం. ఆ మగధ రాజ్యాన్ని పరిపాలించే శుంగులను ఓడిస్తాడు ఈయన. ఆ శుంగ రాజ్యాన్ని కూడా ధ్వంసం చేసి బీహార్ దాకా ఆక్యుపై చేసుకున్నాడు. అట్లా ఆక్యుపై చేసుకొని మధ్యలో మధ్యప్రదేశ్లో ఒక ఇన్స్క్రిప్షన్ వేసినాడు. సాంచి ఇన్స్క్రిప్షన్ అని అంటావు. సాంచి స్తూపం పైన ఇన్స్క్రిప్షన్ వేస్తాడు. ఏమని చెప్తాడు సాంచి స్తూపం ఇన్స్క్రిప్షన్లో? హీ బిల్ట్ సౌత్ వర్డ్స్ తోరనాటు సాంచి స్తూపం. హీ బిల్ట్ సౌత్ తోరణ to Sanchi Stupa. You know what is Torana?
డూ యు నో వాట్ ఇస్ తోరణ? ఆర్చ్, ఎంట్రన్స్, గేట్ వే. అట్లా ఏ స్తూపానికైనా కూడా ఇట్లా స్తూపం ఉంటుందని చెప్పాను. కానీ ఏ స్తూపానికైనా కూడా 4 దిక్కుల తోరణాలు ఉంటాయి. ఇది ఒక తోరణ, ఇది ఒక తోరణ, ఇది ఒక తోరణ, ఇది ఒక తోరణ. ఇండియాలో ఉన్న ఒక అత్యంత పెద్ద స్తూపం ఏంటంటే సాంచి స్తూపం, మధ్యప్రదేశ్లో ఉంటుంది. ఈ సాంచి స్తూపానికి దక్షిణ వైపు తోరణాన్ని శాతకర్ణి 2 కడతాడు. అర్థమైందా అని సాంచి ఇన్స్క్రిప్షన్లో చెప్తాడు. ఇది ఈయన ఎన్నో కింగ్ అని చెప్పాను? 6th. ఆ తర్వాత 7th కింగ్, 8th కింగ్, 9th, 10th, 11th, 12th. వీళ్ళెవరికి హిస్టరీ లేదు. అర్థమైందా? వాళ్ళెవరికి హిస్టరీ లేదు. తర్వాత 13వ వాడు వస్తాడు, కుంతల శాతకర్ణి, 13th కింగ్. అది ఈయన గురించి తెలుసుకోవడానికి సోర్స్ కామసూత్రం. ఈ కామసూత్రం ఏం చెప్తుంది? కుంతల శాతకర్ణికి 30 మంది భార్యలు ఉన్నారని చెప్తుంది. 30 మంది భార్యలు ఉన్నారట ఈయనకు పెళ్ళిళ్ళు చేసుకోవడం అంటే ఇంట్రెస్ట్ ఎక్కువ మంది భార్యలను మెయింటైన్ చేయడం ఈయనకు చాలా ఇంట్రెస్ట్. హీ ఈస్ వెరీ వెరీ మచ్ ఫ్యాసినేటెడ్ అబౌట్ సెక్స్, మెన్షన్డ్ బై కామసూత్ర అబౌట్ కుంతల శాతకర్ణి. అండ్ కుంతల శాతకర్ణి very very difficult Sanskrit he learned with the help of his court poet Sarvavarma. That Sarvavarma wrote Katantra Vyakarna. అది ఎందుకు రాసిండు? ఈయనకు సంస్కృతం నేర్పించడానికి. ఎందుకంటే ఈయనకు చదువు రాదు. ఓకే, ఈయనకు చదువు రాదు, ఈయనకు సంస్కృతం రాదు. ఆ రోజుల్లో సంస్కృతం రాదు అంటే పరువు పోతుంది, నువ్వు అన్ఎడ్యుకేటెడ్ అని అర్థం సంస్కృతం రాకపోతే. ఓకే, ఆయనకు చదువు రాదు కాబట్టి ఈ 30 మంది భార్యల్లో ఒక భార్య ముందు ఒకరోజు పరువు పోయింది, చదువు రాదని తెలిసి. ఆ భార్య ఏమో అన్నీ తెలుసు ఆమెకు, ఈ చదువు రాదు అతను తెలిసిపోయి నవ్వింది. ఆ రోజు ఒకరోజు ఆమె నవ్వితే హ్యూమిలియేట్ అయిపోయినాడు కాబట్టి కుంతల శాతకర్ణి ఎట్లయినా సంస్కృతం నేర్చుకోవాలని పట్టుబడతాడు. సర్వవర్మను పిలిపించుకుంటాడు, సంస్కృతం నేర్పించుకుంటాడు. అందుకే కతంత్ర వ్యాకరణం రాసి అప్పుడు సంస్కృతాన్ని అధికారిక భాషగా మారుస్తాడు. అది పాయింట్. అందుకే ఈయన టైంలో సాంస్క్రిట్ బికమ్స్ అఫీషియల్ లాంగ్వేజ్. ఇన్ రెస్ట్ ఆఫ్ ద టైం ప్రాకృత్. (14, 15, 16 no history, and 17th one is Hala. 17th king Hala. Already I told you about Hala. He is a great king as well as he is also a poet. He wrote a text. ఏ పుస్తకం రాసినాడని చెప్పాను? గాథా సప్తశతి. ఓకే, which is a great poetry. Hala. And he is most popularly called as కవిరాజ్. చెప్పాను ఆల్రెడీ. హాలా. ఈ హాలా ఒక శ్రీలంక అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. ఆమె పేరే శ్రీలంక ప్రిన్సెస్ లీలావతి. He married a Sri Lanka princess Leelavati. There is no history for 18, 19, 20, 21, 22. Next. The most important one is Gautami Putra Shatakarni, number 23. 23rd king. Gautami Putra Shatakarni. First time a new tradition started in the Shatavahana age. What is a new tradition? Adopting mother's name prior to their name. దీన్నే మనం మెట్రోనిమిక్స్ అని అంటాం, తల్లి పేరును తీసుకోవడం. He adopted a new tradition called adopting mother's name prior to their names. And his mother is? Who is his mother? Gautami Balasri. అందుకే గౌతమి పుత్రుడు శాతకర్ణి. ఆయన తండ్రి పేరేమో రాధాస్వామి. ఆయన తండ్రి పేరు తీసుకోలే, తల్లి పేరును ముందు పెట్టుకున్నాడు. ఎందుకు పెట్టుకున్నాడు తెలుసా? ఐడియా ఉందా? వై హీ అడాప్టెడ్ మదర్స్ నేమ్? చాలామంది ఏమనుకుంటారంటే తల్లి పేరును ముందు పెట్టుకున్నారు అంటే తల్లికి బాగా రెస్పెక్ట్ ఇస్తున్నాడేమో అనుకుంటారు. రెస్పెక్ట్ కాదు, ఏం కాదు అది. ఎందుకు తెలుసా? తల్లిని గుర్తుపట్టడానికి. ఎందుకంటే ఎంతోమంది తల్లులు ఉంటారు, అంటే వాళ్ళ నాయనకు ఎంతోమంది భార్యలు ఉన్నారు. వాళ్ళ నాయనకు ఎంతోమంది భార్యలు ఉన్నారు. ఆ ఎంతోమంది భార్యలకు ఎంతోమంది పిల్లలు ఉన్నారు.
ఎంతోమంది పిల్లలు ఉన్నారు కాబట్టి ఎవరికి ఏ తల్లి ఉన్నదో కన్ఫ్యూజన్ అవుతుంది. టు ఐడెంటిఫై మదర్ దే అడాప్టెడ్ మదర్స్ నేమ్. ఇట్ ఈస్ నాట్ దట్ they got mother's name because they are giving respect. This is a perfect example to say that Shatavahana society is a patriarchal society. There is a traditional practice in the society called polygamy. ఒక రాజుకు ఎంతో మంది భార్యలు. ఎగ్జాంపుల్ ఇందాకనే చెప్పిన కుంతలకు ఎంతమంది? 30 మంది ఉన్నారు. అంటే ఎంతమంది పిల్లలు ఉండాలి? అది ఈ గౌతమి బాలశ్రీ కొడుకును విపరీతంగా ప్రేమించింది. గౌతమి బాలశ్రీ వేసిన ఇన్స్క్రిప్షనే మనకు సోర్స్. షీ గేవ్ నాసిక్ ఇన్స్క్రిప్షన్, దట్ ఈస్ ఏ ప్రశస్తి ఇన్స్క్రిప్షన్. పొగుడుతూనే ఉంది ఇక కొడుకుని దాంట్లో. అర్థమైందా? ఆమె ఎంత దాకా పొగిడిందో అదంతా మనకు సిలబస్. ఓకే, ఎట్లా పొగిడింది? పొగడ్డం అంటే ఏంది? బిరుదులు ఇస్తారు, ఆ బిరుదులతో పొగడ్డం. టైటిల్ నెంబర్ 1 రైట్ డౌన్. టైటిల్స్ ఆఫ్ గౌతమి పుత్ర శాతకర్ణి. టైటిల్ నెంబర్ 1 ఏక బ్రాహ్మణ. ఆమె చెప్తుంది ఆ ఇన్స్క్రిప్షన్ లో వాళ్ళ కొడుకు ఏక బ్రాహ్మణుడు, అంటే ద గ్రేట్ బ్రాహ్మణ, ఏకైక బ్రాహ్మణుడు. అండ్ అనదర్ టైటిల్ ఈస్ రాజరాజ, ద కింగ్ ఆఫ్ కింగ్స్. అనదర్ టైటిల్ ద్విజకుల కుటుంబ వివస్థన. అనదర్ టైటిల్ ఈస్ ద్విజకుల కుటుంబ వివస్థన. అంటే తెలుసా మీకు ద్విజ అంటే ఐడియా ఉందా? వాట్ యు మీన్ బై ద్విజ? ట్వైస్ బోర్న్. వెరీ గుడ్. అంటే దోస్ హూ ఆర్ కన్సిడర్డ్ యాజ్ దోస్ హూ టేక్ ఆర్ రిసీవ్ ఉపనయనం, వాళ్ళను ద్విజులు అంటాం. బేసికల్గా ద్విజులు అంటే ఎవరు? బ్రాహ్మణులు. ఎందుకంటే వాళ్ళ జంధ్యం వేసుకుంటారు కాబట్టి వాళ్ళు బ్రాహ్మణులు. ఆ జంధ్యం వేసుకుంటారు కాబట్టి వాళ్ళది అది ఒక గొప్ప పుట్టుకలాగా, అది రెండో పుట్టుక. సో ఈ ట్రెడిషన్ ఆయన కాపాడుతున్నట్టు ద్విజకుల కుటుంబ వ్యవస్థన. నెక్స్ట్ వన్ వర్ణ సంకర నిరోధ. వర్ణ సంకర నిరోధ అంటే ప్రతి టైటిల్కి చాలా డెప్త్ మీనింగ్ ఉన్నది సార్ దీంట్లో. వర్ణ సంకర నిరోధ అంటే ద వన్ హూ ఈస్ ప్రివెంటింగ్ వర్ణ సంకర. వాట్ డూ యూ మీన్ బై వర్ణ సంకర? వాట్ డూ యూ మీన్ బై దిస్ వర్ణ సంకర? జనరల్గా వర్ణాలు అంటే మీకు తెలుసు కదా, ఎన్ని వర్ణాలు ఉంటాయి? చాతుర్వర్ణాలు: బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. వర్ణ సంకర అంటే ఒక వర్ణం ఇంకొక వర్ణంతో సంకర అవుతుంది. సంకర అంటే ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్. అంటే ఒక క్యాస్ట్ ఇంకొక క్యాస్ట్ వాళ్ళతోటి పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్. ఈ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్లు గౌతమిపుత్ర శాతకర్ణి టైంలో ఎక్కువైపోతున్నాయి. నువ్వు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్నావు అంటే నువ్వు క్యాస్ట్ నార్మ్స్ని ఫాలో అవ్వట్లేదు. నువ్వు క్యాస్ట్ నార్మ్స్ని ఫాలో అవ్వతంటే సొసైటీ పెట్టిన రూల్స్ని నువ్వు ఫాలో అవ్వట్లేదు. అందుకే గౌతమిపుత్ర శాతకర్ణి కుల వ్యవస్థను కాపాడాలనుకుంటున్నాడు. హీ వాంటెడ్ టు ప్రిజర్వ్ క్యాస్ట్ సిస్టమ్. హీ వాంటెడ్ ఎవ్రీ వన్ టు ఫాలో క్యాస్ట్ రూల్స్. హీ వాంట్ ఎవ్రీ వన్ టు మ్యారీ విత్ ఇన్ ద క్యాస్ట్. అందుకే నిరోధించిన వాడు వర్ణ సంకరణ. దోస్ హూ ప్రివెంటెడ్ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్. పాయింట్ అర్థమైందా మీ అందరికీ? అంటే హీ వాంట్ వర్ణ సిస్టమ్ టు బి ప్యూర్. నోబడీ షుడ్ వయలేట్ వర్ణ సిస్టమ్ బై మ్యారింగ్ ఇంటర్ క్యాస్ట్. నెంబర్ 5 అనదర్ టైటిల్ సక, యవన, పహలవ, నిసుదాన. ఇది ఒక టైటిలే. సక, యవన, పహలవ, నిసుదాన అంటే అందరినీ ఓడించిన వాడు. సకులను, యవనులను, పహలవులను ఓడించిన వాడు అని అర్థం. నెక్స్ట్ నెంబర్ 6. నెంబర్ 6 ఇస్ త్రిసముద్ర తోయ పీతవాహన. త్రిసముద్ర తోయ పీత వాహన అంటే ఆయన గుర్రం అంట 3 సముద్రాల నీళ్ళు తాగిందంట. అంటే దాని అర్థమైంది 3 సముద్రాల మధ్యలో ఉన్న రీజన్స్ అన్ని కాన్కోర్ చేసుకున్నాడు అని అర్థం. హీ కాన్కోర్డ్ హోల్ సౌత్ ఇండియా. ఆయన ఏ ఏ రాజ్యాలను ఆక్యుపై చేసుకున్నాడో చెప్తా. ఋషిక, మూలక, నీలగిరి,
అపరాంత, వైజయంతి, అస్సక, అనూప, మాహిష్మతి, బనవాసి. ఈ లిస్ట్ ఎండ్ కాదు. ఇవన్నీ చిన్న 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 రాజ్యాలు. ఈ రాజ్యాలన్నిటినీ ఆక్యుపై చేసుకున్నాడు. అర్థమైందా? అండ్ విచ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ బ్యాటిల్ అమాంగ్ ఆల్ ద బ్యాటిల్స్ ఆఫ్ గౌతమిపుత్ర శాతకర్ణి? ఐ ఆల్రెడీ టోల్డ్ యూ. He defeated Shakas. Gujarat branch Shakas. I already told you, within the Shakas, 2 branches. Gujarat and Ujjain. In that Gujarat branch, దాన్నే సౌరాష్ట్ర అంటాం. ఆ సౌరాష్ట్ర బ్రాంచ్కి రాజా అతడి పేరే నహపన. జోగల్ తాంబి యుద్ధంలో గౌతమిపుత్ర శాతకర్ణి నహపనను చంపేసినాడు. ఆ యుద్ధం పేరేంది? జోగల్ తాంబి. In the battle of Jogal Tambi, Gautamiputra Shatakarni killed Nahapana, Nahapana. And what he did after killing him? What he did? ఏం చేసినాడు చంపిన తర్వాత? ఆయన ముద్రించిన నాణెములపై తన ముద్రను వేసుకున్నాడు. అదే మనకు సోర్స్. Thousands of coins of Nahapana were reprinted or restruck by his own name. And also after this victory is the biggest victory for Gautamiputra Shatakarni because this is a prestige issue for them. Okay? And after this he built a city for celebrations that is called as Benakataka. ఒక సిటీనే కట్టినాడు. నాసిక్ దగ్గర, గోదావరి నది దగ్గర ఒక సిటీ కట్టినాడు. ఆ సిటీ పేరు బేనకటక. BENA KATAKA, బేనకటక. కటక అని అంటే అర్థం ఏంటంటే, శాతవాహనుల కాలంలో కటక అంటే ఒక కంటోన్మెంట్ ఏరియా, మిలిటరీ సెంటర్ అని అర్థం. అక్కడ సైన్యాన్ని స్థాపిస్తారు. కటుక అని అంటాం. ఇది గౌతమిపుత్ర శాతకర్ణి చరిత్ర. ఇదంతా ఎవరు చెప్తున్నారు ఇన్ఫర్మేషన్? వాళ్ళ మదర్ చెప్తుంది. ఎక్కడ చెప్తుంది? నాసిక్ ఇన్స్క్రిప్షన్లో చెప్తుంది. అప్పుడప్పుడు ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఎట్లా అడుగుతాడు తెలుసా? మీకు ఇంతకుముందు కూడా ఒక ఇన్స్క్రిప్షన్ చెప్పిన, నానాఘాట్ ఇన్స్క్రిప్షన్ ఈస్ గివెన్ బై నాగనిక. నాసిక్ ఇన్స్క్రిప్షన్ గివెన్ బై గౌతమి బాలాశ్రీ. గౌతమి బాలాశ్రీ నాసిక్ ఇన్స్క్రిప్షన్ని ఎప్పుడు వేసింది? ఎవరు వేస్తున్నారంటే అందరు చెప్తారు ఆన్సర్. ఎప్పుడు వేసింది అన్నది పాయింట్. తెలుసా? ఆ ఇన్స్క్రిప్షన్లో కొడుకును పొగిడింది కదా. ఇన్స్క్రిప్షన్ మొత్తం ఎప్పుడు వేసింది? ఆ ఇన్స్క్రిప్షన్ కొడుకు చనిపోయిన తర్వాత. నెక్స్ట్ రూలర్ వస్తాడు, 24th కింగ్. ఆ 24th కింగ్ వశిష్ఠీపుత్ర పులోమావి. అంటే ఆయన గౌతమిపుత్ర శాతకర్ణి కొడుకు. అంటే గౌతమి బాలశ్రీకి మనవడు పరిపాలించిన 18వ సంవత్సరంలో ఆమె తన కొడుకు గురించి ఇన్స్క్రిప్షన్ వేసింది. అర్థమైందా పాయింట్ మీకు నేను చెప్పింది? గౌతమి బాలాశ్రీ గేవ్ నాసిక్ ఇన్స్క్రిప్షన్ ఇన్ ద 18th regnal year of 24th ruler వశిష్ఠీపుత్ర పులోమావి. కొడుకు బతుకున్నప్పుడు కొడుకును పొగడలే. కొడుకు చనిపోయిన తర్వాత మనవాడు పరిపాలనలోకి వచ్చినప్పుడు మనవాడు పరిపాలనలో 18వ సంవత్సరంలో నాసిక్ ఇన్స్క్రిప్షన్ వేసింది. అర్థమైందా? సేమ్ నాగానిక కూడా అంతే. నానాఘాట్ ఇన్స్క్రిప్షన్ శాతకర్ణి వన్ ఉన్నప్పుడు పొగడలే. తర్వాత కొడుకు పరిపాలనకు వచ్చినాడని చెప్పాను. కొడుకు పేరేంది? వేదసిరి. ఆ వేదసిరి టైంలో వేస్తుంది ఇన్స్క్రిప్షన్. ట్వంటీ-ఫోర్త్ కింగ్ వశిష్ఠీపుత్ర పులోమావి. 24th కింగ్ వశిష్ఠీపుత్ర పులోమావి. ఈయననే రెండో పులోమావి అని కూడా అంటాం. ఈయన గౌతమిపుత్ర శాతకర్ణి కొడుకు. 25th కింగ్ వశిష్ఠీపుత్ర శివశ్రీ శాతకర్ణి. ఈయన 25th కింగ్.
ఇక ఇక్కడి నుంచి అందరూ తల్లి పేరును తీసుకోవడం కంటిన్యూ చేస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు వీళ్ళ తల్లి పేరేంటి? వశిష్ఠి. ఓకేనా? ఇక్కడ మీకు ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలి. శకలో ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయని చెప్పాను? ఒకటి గుజరాత్ బ్రాంచ్, ఉజ్జయిన్ బ్రాంచ్. కానీ ఆల్రెడీ గుజరాత్ బ్రాంచ్ ఓడిపోయిందని చెప్పాను. ఎవరు? నహపన చచ్చిపోయినాడు. ఇప్పుడు ఉజ్జయిన్ బ్రాంచ్ సకా రూలర్, ఆయన పేరే ద గ్రేట్ గ్రేట్ శాకా కింగ్ రుద్రదామన్. ఓకేనా? ఈ రుద్రదమన్ ఇప్పుడు శాతవాహనుల పైన రివెంజ్ తీర్చుకుంటాడు. దిస్ రుద్రదమన్ defeated 24th king Vasishtiputra Pulamavi, so that Vasishtiputra Pulamavi, to protect themselves, they shifted the capital city to Danyakataka. ప్రతిష్టానపురం వదిలేసి ధాన్యకటకకు వచ్చేసినారు. అట్లా రాజధానిని ధాన్యకటకకు మార్చింది ఎవరు అంటే ఆన్సర్ 24th రూలర్ వశిష్ఠిపుత్ర పులమావి. ఇది ఈ రుద్రదమన్ ఒక ఇన్స్క్రిప్షన్ వేస్తాడు. జునాగఢ్, he gave a Junagadh inscription which is in Gujarat. This Junagadh inscription's importance is first Sanskrit inscription in the whole Indian history. అర్థమైందా? భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటి సంస్కృత శాసనము ఎవరేస్తారు? రుద్రదమన్ వేస్తాడు. ఎక్కడ? జునాగఢ్లో. జునాగఢ్ శాసనము అంటాం. ఇండియాస్ ఫస్ట్ సాంస్క్రిట్ ఇన్స్క్రిప్షన్. దీన్నే ఇంకొక పేరుతో పిలుస్తాం, గిర్నార్ అంటాం. గిర్నార్ శాసనము అని కూడా అంటాం దీన్నే. GIRNAR, గిర్నార్ ఇన్స్క్రిప్షన్. ఆ జునాగఢ్ శాసనంలో రుద్రదమన్ ఓకే చెప్తాడు ఇదంతా. ఇప్పుడు లిజన్ స్టోరీ. ఈ రుద్రదమన్ 25th కింగ్ ఎవరని చెప్పాను? శివశ్రీ సాధకర్. నౌ దిస్ రుద్రదమన్ వాంటెడ్ టు పుట్ అన్ ఎండ్ టు ద వార్స్ బిట్వీన్ శకాస్ అండ్ శాతవాహనస్. సో హీ డిసైడెడ్ టు గివ్ హిస్ డాటర్ టు శివశ్రీ సాతకర్ని. హిస్ డాటర్ ఈస్ రుద్రదమనిక, గాట్ మ్యారీడ్ టు శివశ్రీ సాతకర్ని. దిస్ ఈస్ ద ఫస్ట్ మ్యాట్రిమోనియల్ అలయన్స్ బిట్వీన్ శాకాస్ అండ్ శాతవాహనస్. ఎందుకు పెళ్లి చేయించినాడు? టు పుట్ అన్ ఎండ్ టు వార్స్. పెళ్లిళ్ళు చేసుకుంటే కానీ యుద్ధాలాగవు అని చుట్టాలైనారు వాళ్ళు. ఇప్పుడు హూ ఇస్ ద డాటర్ ఆఫ్ రుద్రదమన్? రుద్రదమనిక గాట్ మ్యారీడ్ టు శివశ్రీ శాతకర్ని. అంటే ఇప్పుడు సఖరాజ్యానికి అల్లుడైపోయినాడు ఈ శాతవాహన రాజు. అది ఇల్లరికం వెళ్ళిపోతాడు పెళ్లి చేసుకున్న తర్వాత. శాతవాహన రాజ్యాన్ని వదిలేసి ఈయన శకరాజ్యానికి వెళ్ళిపోతాడు. అప్పుడు ఇక్కడ 26th కింగ్ వస్తాడు. అట్లా 26th ఈజ్ నాట్ ఇంపార్టెంట్. 27th ఈజ్ ద లాస్ట్ ఇంపార్టెంట్ రూలర్. 27th king. Who is he? Yagnasri Satakarni. YAGNA. 27. యజ్ఞశ్రీ శాతకర్ణి కాలంలో యజ్ఞశ్రీ శాతకర్ణి ఇంపార్టెంట్ కాదు. ఈయనకు ఒక మంచి ఫ్రెండ్ ఉన్నాడు. దర్ ఇస్ అ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ హిమ్. ఈజ్ నన్ అదర్ దాన్ ద గ్రేట్ 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 బుద్ధిస్ట్ ఆచార్య. హిజ్ నేమ్ ఆచార్య నాగార్జున. అర్థమైందా? వినే ఉంటారు పేరు ఆచార్య నాగార్జున. ఆయన చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్కి. హిస్ ఫ్రెండ్ ఆచార్య నాగార్జున. ఈ యజ్ఞశ్రీ శాతకర్ణి ఈ ఆచార్య నాగార్జునుడికి ఒక గిఫ్ట్ ఇస్తాడు. ఆ గిఫ్టే మహా చైత్య విహార కట్టిస్తాడు. మీకు బుద్ధిజంలో చైత్య అంటే తెలుసా? మీకు చైత్య అనేది చాలా ఇంపార్టెంట్. బుద్ధిజంలో వస్తుంది. చైత్య అంటే బుద్ధిస్ట్ భిక్షువులందరూ కూర్చొని చేసుకునే ఒక ప్రార్థనా మందిరము, ప్రేయర్ హాల్ చైత్య. విహార అంటే రెస్టింగ్ సెంటర్, రెస్టింగ్ ప్లేస్ ఆఫ్ బుద్ధిస్ట్ మాంక్స్. ఇలాంటి ఒక మహా చైత్య విహారం ఈయన కట్టి నాగార్జునుడికి ఇస్తాడు. ఇప్పుడు దాని పేరు ఏంటంటే నాగార్జున కొండ మహా చైత్య విహార అంటాం.
అర్థమైందా? కట్టింది ఎవరు? యజ్ఞశ్రీ శాతకర్ణి. ఇచ్చింది ఎవరికి? ఆచార్య నాగార్జునకి. పేరేంటి దాని పేరు? నాగార్జునకొండ మహాచైత్య విహార కదా. ఈ నాగార్జునకొండ మహాచైత్య విహారనే యూనివర్సిటీగా మారుతుంది. అదే నాగార్జునకొండ యూనివర్సిటీ, ఎడ్యుకేషనల్ సెంటర్ అవుతుంది అది. క్లియర్? గివ్ ద హెడ్డింగ్ ఆచార్య నాగార్జున. ఆచార్య నాగార్జున is called as second Buddha. He is called as second Buddha. He is called as సెకండ్ తథాగత. అంటే దాని అర్థమే రెండో బుద్ధుడు. మొదటి తథాగతుడు అంటే ఎవరు? బుద్ధుడు. He is called as second Tathagata. He is called as Indian Einstein. Historians call this name. He is called Indian Einstein, the great scientist. Einstein తోని పోలుస్తాం ఆచార్య నాగార్జున. He is called as Indian Martin Luther. Indian Martin Luther. ఎందుకంటారు ఇదన్ని ఇండియన్ ఐన్స్టైన్ అని? ఐన్స్టైన్ చెప్పిన థియరీ ఎనర్జీ పైన, ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఎనర్జీ కాదు. ఐన్స్టైన్ ఒక థియరీ చెప్తాడు, ఎనర్జీ క్యాన్ నైదర్ బి క్రియేటెడ్ నార్ బి డెస్ట్రాయిడ్, ఇట్ క్యాన్ ఓన్లీ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఫ్రమ్ వన్ ఫార్మ్ టు అనదర్ ఫార్మ్ అని చెప్పిన ఐన్స్టైన్ ప్రూవ్ చేసిన థియరీ ఇది. ఎప్పుడో నాగార్జునుడు ఆయన రాసిన పుస్తకాల్లో చెప్పినాడు. అట్లా పోలిక అదంతే. ఎందుకు అంటే వెస్టర్న్ కల్చర్, వెస్టర్న్ హిస్టోరియన్స్. ఇప్పుడు ఈ శాతవాహన హిస్టరీ ఎప్పుడు రాసినారు? ఇప్పుడు శాతవాహనలో ఇంత చరిత్ర చదువుతున్నాం, ఇదంతా ఎవరు రాసినారు అసలు ఈ చరిత్ర? ఇదంతా రాసింది వెస్టర్న్ హిస్టోరియన్స్. వెస్టర్న్ హిస్టోరియన్స్ రాసినప్పుడు ఆచార్య నాగార్జునను ఆయనతో కంపేర్ చేసినప్పుడు అక్కడ ఐన్స్టైన్ చెప్పింది లాజికల్గా ప్రూవ్ చేసిండు, కానీ ఆచార్య నాగార్జున జస్ట్ థియరటికల్గా చెప్పిండు. కాబట్టి నాగార్జున కన్నా ఐన్స్టైన్ గొప్పోడు అని చెప్పి అక్కడ వాళ్ళు చూపించే ప్రయత్నం అది. అర్థమైందా పాయింట్? మన ఇండియన్ జీనియస్ ఈయన ఆచార్య నాగార్జున. ఈయన జస్ట్ థియరీ చెప్పిండు అంతే, దాన్ని ఎక్స్పెరిమెంట్లు చేసి ప్రూవ్ చేసింది నా ఐన్స్టైన్. అట్లా ఈయనతో ఆయనను కంపేర్ చేయాల్సింది పోయి ఆయనతో ఈయనను కంపేర్ చేసింది. అంటే ఇక్కడ అల్టిమేట్ ఆబ్జెక్టివ్ చరిత్రకారులు చరిత్ర ఎట్లా రాస్తే మనం అట్లా చదువుతాం. వాళ్ళ పర్సెప్షన్ని మన మీదకి వేస్తారు. గాంధీని ఇప్పుడు నేను ఎట్లా అనలైజ్ చేస్తే హిస్టరీలో మీరు అట్లా అర్థం చేసుకుంటారు. నేను ఎట్లా అర్థం చేసుకున్నాను గాంధీని? ఒక హిస్టోరియన్ పుస్తకం చదివిన నేను నా యూపీఎస్సీ ప్రిపేర్ అయినప్పుడు. బిపిన్ చంద్ర నా ఫేవరెట్ బుక్ అది, బిపిన్ చంద్ర. ఇంకోటి గ్రోవర్ అండ్ మెహతా, ఇంకోటి సుమిత్ సర్కార్, ఇంకోటి శేఖర్ బందోపాధ్యాయ. వీళ్ళంతా చరిత్రకారులు. ఈ నలుగురు హిస్టరీ పుస్తకాలు రాసినారు. ఈ నలుగురు రాసిన హిస్టరీ పుస్తకాలు చదివితే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచన ఉంటుంది గాంధీ పైన. గాంధీని వాళ్ళు ఎట్లా పోర్ట్రే చేస్తే నేను అట్లా అర్థం చేసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ వీళ్ళు ఇట్లా రెండిట్లలో కంపేర్ చేసినప్పుడు ఎవరిని గ్లోరిఫై చేశారు? ఎక్కువ ఐన్స్టైన్ని చేశాను. మార్టిన్ లూథర్ అని ఎందుకంటే నేను అసలు మార్టిన్ లూథర్ ఎవరు? జర్మన్. ఈ మార్టిన్ లూథర్ జర్మనీ మార్టిన్ లూథర్ 15th సెంచరీలో ఈ మార్టిన్ లూథర్ అనేవాడు క్రిస్టియానిటీలో ఒక స్ప్లిట్ని తీసుకొచ్చిండు. అదే ప్రొటెస్టాంటిజం. ఎట్లా క్రిస్టియానిటీలో ఒక కొత్త సెక్ట్ ప్రొటెస్టాంటిజం అనేది తీసుకొచ్చిండో అట్లానే ఆచార్య నాగార్జున కూడా బుద్ధిజంలో ఒక స్ప్లిట్ తీసుకొచ్చిండు. అదే మహాయాన బుద్ధిజం. ఆచార్య నాగార్జున ఈజ్ అ ఫౌండర్ ఆఫ్ మహాయాన బుద్ధిజం. రైట్ దిస్ స్టేట్మెంట్. హీ ఈజ్ అ ఫౌండర్ ఆఫ్ మహాయాన బుద్ధిజం. ఆచార్య నాగార్జున మహాయాన బుద్ధిజం ఈజ్ ద రెవల్యూషనరీ చేంజ్ ఇన్ ద బుద్ధిజం. ఇట్ ఇంట్రడ్యూస్డ్ రెవల్యూషనరీ చేంజెస్ ఇన్ బుద్ధిజం. ఇంతకు ముందునే బుద్ధిజం ఒకలాగుంటే అది బొమ్మ అయితే ఈ మహాయాన బుద్ధిజం మొత్తం బొరసేగా. అంటే విపరీతంగా మార్పులు వచ్చినాయి. ఏమా మార్పులు ఏం తీసుకొచ్చినాడు? హీ ఇంట్రడ్యూస్డ్ ఎ న్యూ కాన్సెప్ట్ ఆఫ్ ఐడోల్ వర్షిప్ ఇన్ బుద్ధిజం. విగ్రహాలను పూజించడం అనేది ఇంతకుముందు బుద్ధిజంలో లేదు, ఈయన తీసుకొచ్చాడు. హీ ఇంట్రడ్యూస్డ్ ఐడియా ఆఫ్ బుద్ధ మస్ట్ బి వర్షిప్డ్ యాజ్ ఎ గాడ్. ఇంతకుముందు ఎప్పుడు బుద్ధుడిని దేవునిలాగా ఎవరు పూజించలే, ఈయన మొదలుపెట్టిండు అది. అర్థమైందా? హీ ఇంట్రడ్యూస్డ్ న్యూ ఐడియా ఆఫ్ అవతారాస్ కాన్సెప్ట్. వాళ్ళనే బోధిసత్వులు అంటాం.
బుద్ధుడు ఎన్నో ఎన్నో అవతారాల్లో వచ్చినాడు. వాళ్ళని ఏమంటావు? వెరీ ఇంపార్టెంట్ ఇది, బోధిసత్వ. బోధిసత్వ మీన్స్ ఇన్కార్నేషన్స్ ఆఫ్ బుద్ధ, బుద్ధుడి అవతారాలు. ఇలాంటి ఐడియాస్ తీసుకొచ్చినాడు. ఏమంటాడు ఈయన? బుద్ధుడికి ఎన్నో రూపాలు ఉన్నాయి, బుద్ధుడు ఎన్నోసార్లు పుట్టాడు, బుద్ధుడు మళ్ళీ మళ్ళీ పుడతాడు కూడా. అలాంటి వాళ్ళందరినీ అవతారాలనే బోధిసత్వులు అంటారు. ఇలాంటి ఆర్గ్యుమెంట్లన్నీ తీసుకొచ్చినాడు. ఇదే మహాయాన బుద్ధిజం. మహాయాన బుద్ధిజంలో బుద్ధుడు దేవుడు. ఇంతకుముందున్న హీనయాన బుద్ధిజంలో బుద్ధుడు ఒక గురువు మాత్రమే. అదొక పెద్ద చేంజ్, ఓకేనా? అండ్ ఇంకొక బిగ్ చేంజ్ ఇన్ మహాయాన బుద్ధిజం, హీ అడాప్టెడ్ లాంగ్వేజ్ సాంస్క్రిట్. సాంస్క్రిట్ ఈజ్ ద లాంగ్వేజ్ యూజ్డ్ ఇన్ మహాయాన బుద్ధిజం. అందుకే ఆచార్య నాగార్జున రాసిన పుస్తకాలు అన్నీ సంస్కృతంలో ఉంటాయి. అది ప్రతి పుస్తకం సంస్కృతమే. అప్పటి వరకు మరే భాష? పాలి. బుద్ధిస్టులు యూజ్ చేసిన లాంగ్వేజ్ పాలి, వీళ్ళు యూజ్ చేసింది సాంస్క్రిట్. ఆయన రాసిన పుస్తకాలు ఏంటి? ఆచార్య నాగార్జున రాసిన పుస్తకాలు. నంబర్ 1 రసరత్నాకరం అనే టెక్స్ట్ రాస్తాడు. He wrote a text called Rasaratnakaram. Okay? He wrote Arogya Manjari. Rasaratnakaram first text దేని గురించి తెలుసా? It is about chemistry, alchemy. Second one, Arogya Manjari, is about medicine, health. Arogya Manjari. Very, very, very popular text written by Acharya Nagarjuna. Suhurullekha is the most important one. It means transfer of letters between Acharya Nagarjuna and Yagnasri Shatakarni. Letters. A bunch of letters. Lekhalu. He wrote Sunya Saptati. He wrote Madhyamika Karika. He wrote Pragna Paramita. He wrote శూన్య సప్తతి, ప్రజ్ఞ పారమిత. ఇవన్నీ పుస్తకాలు రాసినాడు. అన్ని ఏ లాంగ్వేజ్లో ఉన్నాయి? సాంస్క్రిట్. దీని తర్వాత 28th కింగ్, 29th కింగ్, లాస్ట్ 30th కింగ్. హూ ఇస్ ద 30th కింగ్? ద లాస్ట్ కింగ్ ఇన్ ద శాతవాహనస్. పులోమావి III ఈజ్ ద లాస్ట్ కింగ్, 3వ పులోమావి. ఈయన ఒక ఇన్స్క్రిప్షన్ వేస్తాడు, అదే మ్యాకధోని ఇన్స్క్రిప్షన్ అని వేస్తాడు. కర్నూలు జిల్లా సైడ్ ఉంటుంది మ్యాకధోని ఇన్స్క్రిప్షన్. ఈ ఇన్స్క్రిప్షన్స్ ఏం చెప్తాయంటే, ఈయన చాలా వీక్ రూలర్. ఈయనను తన సొంత సేనాపతియే చంపేస్తాడు. చంపేసి దాంతో శాతవాహన రాజ్యం ఎండ్ అయిపోతుంది. ఎవరా సేనాపతి? హీ వాస్ కిల్డ్ బై హిజ్ ఓన్ కమాండర్. హిజ్ నేమ్ ఈజ్ Vasishti Putra Sri Santamula, and he started a new dynasty, Ikshvakus. అట్లా శాతవాహనుల రూల్ ఎండ్ అయిపోయి ఇక్ష్వాకుల రూల్ మొదలవుతుంది. హూ ఇస్ దట్? వశిష్ఠి. హీ వాస్ కిల్డ్ బై హిజ్ ఓన్ కమాండర్ వశిష్ఠి పుత్ర శ్రీ శాంతమూల. క్లియరా? దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ శాతవాహనస్ రూల్. ఈ శాంతమూలనే ఫౌండర్ ఆఫ్ ఇక్ష్వాకుస్.